ఓకే ఫ్రెండ్స్, మనం 21 డేస్‌లో 21 టాపిక్స్ తీసుకున్నాం. ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ ఓషో గారిది 'సంభోగం నుంచి సమాధి వైపు'. సో, ఆల్రెడీ మనకి సార్ ప్రీవియస్ మనకి 3, 4 సెషన్స్ మనకిచ్చున్నారు. సో, ఈరోజు ఈ టాపిక్ గురించి మరింత క్లుప్తంగా మనం తెలుసుకొని, సాధనా మార్గంలో ఉన్నప్పుడు మనం ఈ బాహ్యపరమైనటువంటి సుఖాలను మనం ఎలా అదుపులో పెట్టుకొని, సాధనా పరంగా ఎదగాలనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలియజేస్తూ, మరి ఓషో గారు ఇచ్చినటువంటి అద్భుతమైన కాన్సెప్ట్. ఓషో గురువు గారు గూడా ఒక అద్భుతమైన గ్రేట్ గురు. వరల్డ్ వైడ్‌గా మరి మీ అందరికీ తెలుసు ఓషో గురించి. సో, ఆయన మనకి అందించినటువంటి జ్ఞానంలో ఒకానొక టాపిక్ 'సంభోగం నుంచి సమాధి వైపు' అనే టాపిక్. సో, ఈరోజు దాని యొక్క విషయాలు మరిన్ని మనం తెలుసుకుందాం. మనకి విజయసారథి గారి ద్వారా. ఓకే పెద్దనాన్న, కంటిన్యూ. ఓకే. ఈ సెషన్‌లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి. చాలా చక్కగా మీరు ఈ మహాతాత్ బాబాజీ ఫౌండేషన్ ద్వారా మీరు చక్కగా ఈ జ్ఞానాన్ని తీసుకుంటూ, ధ్యానాన్ని చేస్తూ ముందుకెళ్తున్నారు. మీ అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. అలాగే నాలాంటి వాళ్ళు కూడా పిలిచి అవకాశం ఇవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ముందుగా ఒక్కసారి మన విశ్వగురు పితామహ పత్రిజీ గారికి మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈ జ్ఞానాన్ని మనకు పరిచయం చేసి మన ఎరుక ఏంటో మన ఎరుకలో ఎలా ఉండాలో తెలియజేసిన మహానుభావుడు వారు. కొన్ని తరాల వరకు బుద్ధుడి కాలం నుంచి, కృష్ణుడి కాలం నుంచి, రాముడి కాలం నుంచి మనకు వచ్చిన జ్ఞానాన్ని వారి ఈ పీరియడ్లో చిన్న డైలీ వర్కర్స్ కూడా పనిచేసుకుంటూ ఈ ధ్యానం చేసే ఈ జ్ఞానాన్ని సంపాదించే ఒక మార్గాన్ని అతి సున్నితంగా సింపుల్గా చూపెట్టారు. అందుకని వారికి ఎన్నో జన్మలు రుణపడి ఉండాలి. కానీ ఆ రుణం అనే దానికి ఇక్కడ అవకాశం లేదు. ఎవరు జ్ఞాన పరిధిలో వాళ్ళు పని చేసుకుంటారు కాబట్టి ఆయన ఎన్లైటన్ భాగంగా అది మనకి పంచారు. మనం ముందు తరానికి పంచటమే వారి బాకీ మనం తీర్చినట్టు. ఫస్ట్గా ఈరోజు ఓషో గారిని అర్థం చేసుకోవటం అనేది చాలా తక్కువ మంది అర్థం చేసుకున్నారు. అతను ఫిలాసఫర్ అంటే ఈ భూప్రపంచం మీద ఉన్న అన్ని మతాలని సునిశ్చితంగా, నిర్మోహమాటంగా విమర్శించి క్లియర్గా నిర్మోహమాటంగా విమర్శించినందుకే అతను చంపేశారు. అతను చెప్పింది ఆత్మజ్ఞానమే. ఆత్మజ్ఞానం అంటే ఎలా ఉంటుంది, ఏంటి అని 10th క్లాసు స్టూడెంట్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన మహానుభావుడు వారు. కానీ అక్కడ ఆయన ఎత్తిన ఒక ఇది బండేసి ఇతను వేరే మార్గాన్ని చెప్తున్నాడు, ఇతను చేసేది రాంగ్ అని చెప్పి అన్ని మతాల వారు దాడి చేసి చివరికి చంపేశారు. అందుకని అటువంటి త్యాగమూర్తులు ఎందరో మనకి ఇది చేశారు. ఈరోజు టాపిక్ అంటే ఏంటి, అద్భుతమైన టాపికే ఇది. తెలుగున్న వారికి సంభోగం అనగానే ఏదో గుర్తొస్తూ ఉంటాయి. అది అసలు సంభోగం అంటే ఏంటో ఎంతమందికి తెలుసో, మాకు తెలవకపోవటం ఏంటి అనుకుంటారు. అసలు తెలవదనే నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. సంభోగం అంటే 2 మనసులు కలయిక, 2 ఆత్మల కలయిక. అదేంది ఏకాత్మే కదా అంటే అదంతే. శారీరక మానసిక వ్యవస్థల ద్వారా 2 ఆత్మల కలయికని సంభోగం అంటారు. అది ఎట్లా కుదిరిద్ది, అసలు అవకాశం ఉందా అంటే చాలా సింపుల్. భార్య భర్తను కానీ, భర్తను భార్యను కానీ, పిల్లల్ని కానీ, తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల సమాజాన్ని కానీ, సర్వ జీవరాశులను కానీ అన్కండిషనల్గా ప్రేమించడం. మన దృష్టి కళ్ళు తెరిచి చూడగానే మన ఇంట్లో వాళ్ళు కాకుండా పక్కవారు కానీ ఎవరన్నా కానీ ఆకారంతో పని లేకుండా మన దృష్టి ప్రేమతత్వాన్ని వర్షించగలగాలి. శివకుమార్ గారు మ్యూట్ చేసుకోండి సార్. నేను మ్యూట్ చేస్తున్నాను, మరి మీరు అన్మ్యూట్ చేస్తున్నారు. రీజన్ ఏంటో నాకు తెలియదు. చక్కగా క్లాస్ డిస్టర్బ్ అవుతుంది కదా. ఆరేషన్ పోద్దండి. కాబట్టి
మీరు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అది పోయింది మన దగ్గర. ప్రేమతత్వాన్ని ప్రదర్శించడం అంటే ఆ 2 నిమిషాల్లో కోరికను తీర్చుకునే దాన్ని అనే భావనతో ఉంటున్నారు. ప్రజెంట్‌లో బతికేదానికి, బతకమని చెప్పేదానికి అన్నిట్లోనూ వర్తిస్తది. పగలపద్దా కార్యక్రమాలు, ఎన్నో ఒత్తిళ్ళు, ఎన్నో అనుభవిస్తాం. ఇక్కడ భార్యాభర్తలు అంటే వెనక ఏం చేసేవాళ్ళంటే మహర్షుల కాలంలో సృష్టిలో భాగంగా వారు పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు కనడానికి మాత్రమే ఉండేవాళ్ళు. తర్వాత స్నేహితులైపోయేవారు. తర్వాత ఆత్మబంధువులు అయిపోయేవారు. లెగిసిన దగ్గర నుంచి విమర్శించుకోవటం, ఒకళ్ళు భర్త చేసే పనుల్లో భార్య ఏలెత్తి చూపటం, భార్య చేసే పనుల్లో భర్త ఏలెత్తి చూపటం, ఇలా విమర్శించుకునే వాళ్ళు అసలు సంభోగం అంటే ఎలా తెలుస్తుంది? ఇవాళ తినే ఆహారాలు విచ్చలవిడి ఆహారాలతో శరీరాలని ఏదో మేము సంభోగిస్తున్నామనో లేకపోతే ఏదో అనుకుంటుంటారు. అది కాదు. సర్వనాడులు రమించగలగాల, ప్రతి సెల్లు రియాక్ట్ కాగలగాలి. అది అవ్వాలి అంటే ముందు అన్కండిషనల్గా ప్రేమించగలగాల. ఒక జీవితకాలం కలిసి జీవించడానికి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసి పెద్దలు ఒక ప్లాట్ఫారం మీద పంపినప్పుడు ఒకళ్ళ వీక్నెస్లు ఒకళ్ళు అర్థం చేసుకుంటూ, ఒకళ్ళకొకళ్ళు గైడ్ చేసుకుంటూ, ఎక్కడా విమర్శించకుండా, తిట్టుకోకుండా మనసులో కూడా ఉండగలిగినప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది. అంతేకాని ఏదో క్యాజువల్గా పిల్లల్ని కనటానికి ఇంకొక దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటంటే ఒకప్పుడేమో బాల్య వివాహాలు ఉన్నాయి, ఇప్పుడేమో మధ్య వయస్కుల వివాహాలు వచ్చినాయి. నేను మధ్య వయస్కుల వివాహాలనే అంటాను. నేను 30 ఏజ్ అంటే 30, 28, 29, 24 కూడా సింపుల్గా 24 దాటిన ప్రతి వాళ్ళు దేని మీద దృష్టి పెట్టి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారండి? సెటిల్ అవ్వాలి అని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సెటిల్ అయ్యాక చేసుకుంటున్నారు. ఇద్దరు చెరొక 1 లక్ష, చెరొక 2 లక్షలు సంపాదించినాక పెళ్లిళ్ళు చేస్తున్నారు. వాళ్ళ దృష్టి వాళ్ళ అకౌంట్ల మీద, వాళ్ళ పెళ్లిళ్ళ మీద ఉంటాయే కానీ మన ఇద్దరం ఎంజాయ్మెంట్ ఉండదు. మొట్టమొదట సంవత్సరమో, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు పెద్దలు సహకరించి, వాళ్ళు న్యూ కపుల్ కాబట్టి అత్తగారి తరఫున అంటే పిల్ల తల్లి మొదట్లో ఎంతో బాగా ఆడపిల్లల్ని కూర్చోబెట్టుకొని పెళ్ళయ్యాక నీ భర్తే నీకు సర్వం అయి ఉండాలి, ఆ ఇంట్లో ఉన్న అత్తమామలే నీ తల్లిదండ్రులు అయి ఉండాలి, అవన్నీ దాని సంభోగానికి ఆత్మస్థితికి ఎదగటానికి పనికొస్తాయి అన్నమాట అని చెప్తారు. అట్లాగే పిల్లవాడికి కూడా భార్యను గౌరవించాలి, గౌరవించకపోతే నువ్వు గౌరవించుకున్నట్టు అని చెప్పకనే మగపిల్లలకి మగవాళ్ళు చెప్తారు. తల్లులు కూడా కొంతమంది మగవాళ్ళకి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. ఆ చెప్పే విధానంలో రూట్గా ఉండొచ్చు, సరిగా ఉండొచ్చు, అర్థం చేసుకోవటం మనకు తెలియదు. ఇంత నేపథ్యాన్ని ఏర్పరిచి ఇద్దరిని ఒక దగ్గరకు నెడితే వాళ్ళ జీవితం సుఖంగాను, ఆనందకరంగాను, ఆస్తులతోనూ, డబ్బులతోటూ, ఇళ్లతోటి ఏమీ పని లేకుండా, నేను తక్కువ అనే న్యూన్యత లేకుండా జీవన విధానం ఉండేది. ఇవాళ ఎందుకు ఫెయిల్యూర్స్ అయ్యారు? 100కు 100% ఫెయిల్యూర్ అయ్యారు ఈ జనరేషన్. ఎందుకు అవుతున్నారు అంటే మా పిల్లవాడు అమెరికా పోయి నెలకి ఒక $20,000 సంపాదిస్తున్నాడు అని ఈ తల్లిదండ్రుల నుండి సంతోషపడి అంత సంపాదిస్తున్నాడు కాబట్టి వాడలు కూడా అంత సంపాదించేది అయి ఉండాలి, వస్తా ఒక 10 కోట్లు ఆస్తి తేవాలి. మనం ఇచ్చే ఆస్తులు పిల్లలు తినే స్థితిలో ఎవరు లేరు. వాళ్ళు ఆస్తులు ఉంటున్నాయి, ఇచ్చే స్థితిలో ఎవరు లేరు. ఎందుకంటే మాకున్నది కాబట్టి మీతో మాకు పని లేదు. ఇండియాలో ఉంటాయి, లేకపోతే అమెరికాలో కొంటారు, ఇక్కడ వాళ్ళకి సంబంధం లేదు. ఇక్కడ కొన్న వాటికి అక్కడ సంబంధం లేదు. ఇక్కడ మన దగ్గర ఒక 100 కోట్లు ఆస్తి ఉంటే కనీసం దాన్ని వెళ్ళి చూసుకోవడానికి కూడా వీడికి అవకాశం లేదు. కానీ ఆస్తులు ఉండయి. ఎంత కావాలి ఒక మనిషికి? 100 గ్రాములు తినేవాడికి వాడి జీవిత కాలంలో ఒక 2-3 crores, 5 crores, 10 crores వాళ్ళ ఖర్చులను బట్టి తిరగటానికి, లేకపోతే అసలు అవి లేని వాడు కూడా ఆనందంగా జీవించే కుటుంబాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మనం అలా ఉన్నామా? లేవు. మరి లేనప్పుడు ఇప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారు? తల్లిదండ్రులు చక్కగా ఇవాళ ఉన్న డైవర్స్ కేసుల్లో 80% తల్లిదండ్రులు పిల్లల్ని కాపురం చేపిస్తున్నారు.
అది ఎట్లా కుదురుద్దండి? ఇక్కడ నుండి అమెరికాకు ఫోన్ చేస్తే, అమ్మ నువ్వు జాగ్రత్త, మీ ఆయన నీ మాట వినడేమో, వినేటట్టు చేసుకో అంటారు. అట్లాగే వాళ్ళు కూడా అమ్మ వాళ్ళ పిల్లాడికి ఏం చెప్పుద్ది, జాగ్రత్త నువ్వు, మీ ఆవిడ నీ మెళ్ళ మీద ఎక్కుద్ది, జాగ్రత్త కనిపెట్టు. ఇలా మాట్లాడి వాళ్ళని పొల్యూట్ చేసి, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, ప్రాపంచిక నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటుంది, డబ్బులు తెచ్చి అకౌంట్లో చూసుకునే నాలెడ్జ్ ఉంటుంది, మెకానికల్గా బతకటం ఉంటుంది. అసలు సమాధి స్థితికి వెళ్ళటానికి ఇవన్నీ దోహదపడే ఎన్విరాన్మెంట్ మనం ఈరోజు సమాజానికి మనం క్రియేట్ చేశామా? చేయలేదు కదా. చేశాము అని ఒక్కళ్ళన్నా ధైర్యంగా మీరు చేయెత్తగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాళ్ళకి దండం పెడతానేమో. అవకాశమే లేదనమాట. ఎందుకు లేదు? ఎన్నో ఈతి బాధల కింద మనసుకు తీసుకుంటున్నాం. పగలపద్దాగా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. చేసే పనిలో భార్యాభర్త ఇద్దరు సంతోషంగా షేర్ చేసుకోవాలి. కష్టాలు నష్టాలు ఎన్నో వచ్చినా కూడా. అప్పుడు మాత్రం వీళ్ళు సమాధి స్థితికి వెళ్ళగలుగుతారు. అసలు సమాధి స్థితి అంటే ఏంటి? ధ్యానంలో సమాధి స్థితి గురించే మాట్లాడుతున్నారు. జీవితంలో సమాధి స్థితి ఒకటి ఉన్నదని తెలుసా? కళ్ళు తెరిచి మనం జీవించే విధానంలో సమాధి స్థితి ఒకటి ఉన్నదని తెలుసా? ఇవన్నీ ఎరుకలో ఉండి కనుక ప్రతి పని సమాధి స్థితి అన్నా, ఎరుకన్నా, చేసే పనిలో ప్రజెంట్లో బతకటం అన్నా అన్నీ ఒకటేనండి. ఆ అవకాశం లేదు కదా. స్నేహితులతో ఉండేటప్పుడు అట్లాగే మనం సేవ అనే కార్యక్రమాలు ఎన్నో పెట్టుకుంటాం. మెడిటేషన్కి వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్తాం. ఆ చెప్పేటప్పుడు కూడా వాడు ఆ నిమిషంలో జీవించడం మొదలు పెడితే నేనేదో తెగ చెప్తున్నాను అనే భావన లేకుండా ఖచ్చితంగా వాడు ముందుకి వెళ్ళాలి అంటే నేను అనే అహంకారాన్ని వదిలిపెట్టి నాకెంతో మంది నేర్పారు, నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, అట్లాగే నా చుట్టుపక్కల సమాజం, ప్రకృతిలో ఉన్న శక్తులు కానీ, జీవరాశులు కానీ, నా ముందు గురువులు కానీ మనం చేసిన దానికన్నా 1,00,000 రెట్లు ఎక్కువ చేసి వెళ్ళారు. ఇక్కడ కూర్చొని 2-3 క్లాసులకి వెళ్ళినాగనో, లేకపోతే నేనేదో ఒక 100-200 దానం ఇచ్చాననుకొని వీడు నా పేరు వచ్చిందా లేదా, నన్ను అంతను అనుకుంటున్నారా లేదా, ఇలా అనుకునేవాడి స్థితి, సమాధి స్థితి ఎలా అవుతుంది? సమాధికి ఎలా వెళ్ళగలుగుతాడు? వాడు వెళ్ళలేడు. కాబట్టి ఇది మనం ఒకటి కాదు, గత 100-200 సంవత్సరాల నుంచి మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మొత్తం మనమే పొల్యూట్ చేసుకొని మనం సమాజ స్థితికి వెళ్ళాలంటే సంభోగం ద్వారా కాదు కదా, ఏ రకంగానూ వెళ్ళటానికి వీలు కాదు. సంభోగం ద్వారా వెళ్ళగలిగే స్థితి ఒకటి ఉన్నది అనేది ఓషో చెప్పాడు అని మనం అనుకుంటున్నాం, కానీ ఎంతమందికి దానికి తెలుసు? నేను క్వశ్చన్ వేస్తున్నాను. సుమారు ఇక్కడ 90 మంది దాకా ఉండి ఉంటారు ఇప్పుడు ఈ జూమ్ సెషన్లో. ఒక్కళ్ళన్న దీన్ని నేను ధైర్యంగా అని మనస్ఫూర్తిగా భార్యను పక్కన పెట్టుకొని చెప్పగలిగేవాళ్ళు, భర్తను పక్కన పెట్టుకొని చెప్పగలిగేవాళ్ళు ఎవరు వలన ఉండామా? అవకాశం లేదండి. నేను చెప్తా ఖచ్చితంగా. ఎందుకంటే మమ్మల్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా గమనిస్తారు. నేను ధైర్యంగా చెప్పగలను. ఇంతసేపు ఇటు మాట్లాడటానికి అవకాశం ఈ జీవితంలో అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు 69, మా ఆవిడకి 63, అలానే జీవించాం. ఒక్కసారి కూడా తిట్టుకోలా, ఒక్కసారి కూడా చెయ్యెత్తి ఎత్తాల్సిన అవసరం రాలా. మరి నేను ఆస్తిపరున్నా అంటే లేదు. ఒక మామూలు బిలో మిడిల్ ఫ్యామిలీ ప్రాపర్టీ పరంగా అనుకుంటే దాన్ని కష్టపడి జీవితకాలం ఒక 2 పిల్లలు చదివి, 2 కాదు 3 మేనల్లుడితో చదివించి వాళ్ళందరినీ బయటికి పంపి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి దిగ్విజయంగా ఒక 55 సంవత్సరాల వయసు వచ్చేవారి దాకా ఆ కార్యక్రమాలు నిర్వర్తించాం. అంటే ఇది గర్వంగా చెప్పడం, నేను చేశానని చెప్పడం కాదండి. అది అనుభవిస్తేనే, అనుభవపూర్వకంగా ఉంటేనే ఇక్కడ కూర్చొని మీ అందరికి దీని గురించి మాట్లాడటానికి అర్హత వస్తుంది. నేను పెద్దగా చదువుకోవటువంటి పిహెచ్డీలు, డిగ్రీలు కూడా చేయలేదు. మామూలు హై స్కూల్ స్టడీయే. అనుభవపూర్వకమైన జ్ఞానం మాత్రమే మనకు పనికొస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇక్కడి నుంచి మనం పెద్దలుగా ఉన్నాం, ఇక్కడ అబోవ్ మిడిల్స్ పిల్లల్ని పెంచే పరిస్థితిలో ఉన్నాం. అందరూ కూడా ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాధ్యతలు తీరని వాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా మారటం కాదు, ఎరుకలోకి రావటం. మారటం అంటే మనం ఆల్రెడీ మారాం. ఇందులోకి వచ్చి కూడా ఆధ్యాత్మిక అహంకారం బాగా ఉన్నది మనందరికి. మేము ధ్యానం చేస్తున్నాను గర్వంగా చెప్తా ఉంటాం. ధ్యానం చేస్తే మనకే అవసరం. మన డబ్బులు మన దగ్గర ఉంటే మనం ఎట్లా అనుభవిస్తాము? ధ్యానం చేస్తే వచ్చే ఆరోగ్యం మనకే వస్తుంది. కానీ నేను ధ్యానం చేస్తున్నానని గర్వంగా చెప్పి నేను మీకు అందరికన్నా హై స్థాయిలో ఉన్నానని అనే స్థితి కలిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే జ్ఞానం లేకే అదంతా కూడా. కాబట్టి ఉన్నది
సంభోగం నుంచి సమాధి స్థితికి వెళ్ళటం అనేది చాలా సులువు, చాలా కష్టం. కష్టం ఎందుకంటే మనస్సు, శరీరము, బుద్ధి ఈ 3 ఐక్యమై శరీరం అనే స్పూన్ ద్వారా నేను ఈ స్థితిని అనుభవిస్తున్నాను అని గనక భావన వాడికొస్తే అది చాలా ఈజీగా, చాలా సునాయాసంగా వచ్చేది సమాధి స్థితి. ఇక ఇప్పుడు క్వెషన్ ఆన్సర్స్ పెట్టుకుందాం, మాట్లాడండి. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఉంటే కాదు, ఇది చర్చ అయితేనే కుదిరిద్ది. ఇది ఎంతసేపు ఒకళ్ళు చెప్తే నడిచేది కాదు, ఇది షేరింగ్. ఈ రాధాకృష్ణుల ప్రేమ అనేది దీని కింద సమాజ స్థితి కింద వస్తుందండి. ఎస్, అన్కండిషనల్ లవ్ వాళ్ళిద్దరిది. ఈ మధ్య రాధాకృష్ణ సీరియల్ వస్తున్నాయి, ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ అందులో జ్ఞానం పెట్టి, కాకపోతే ఈ రోజున్న ఇస్కాన్ కి వాళ్ళకి అది నచ్చదు. కానీ వాడు ప్రేమ గురించి ఆ సీరియల్ మొత్తం అదే చెప్పాడు. వాళ్ళిద్దరు శారీరక కలయిక లేకుండానే ఆత్మస్థితిని పొందుతూ నిరంతరం ఎన్నో రకాలు ఎదుర్కొంటూ అన్నిటిని సహజంగా స్వీకరిస్తూ ముందుకు వెళ్ళారు. అది మనకు ఆదర్శం. అలాగే ఇప్పుడు గుడిపాటి చెప్పండి గురువు గారు, అది గుడిపాటి వెంకటాచలం కొను ఈ రజనీష్ ఓష గారికి మధ్యలో అంటే ఎటువంటి అభిప్రాయాలు వాళ్ళవి? చలం గాని ఓషో గాని ఏం చెప్పారంటే, ఆడవారిని ప్రూనింగ్ చేస్తున్నారు మీరు. చలం కొంత మటుకు చెప్పాడు క్లియర్ గా, విచ్చలవిడితనాన్ని పోషిస్తున్నారని చలం గురించి తెలవని వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను చూసింది ఒకేసారి ఆ బుక్ కూడా. చలం ఆ స్వాతంత్ర్యం గురించి మాట్లాడాడు. స్వేచ్ఛ అంటే ఆత్మకి స్వేచ్ఛ, ఆయన చెప్పే విధానం మార్పు కావచ్చు. స్వేచ్ఛ అంటే బానిసత్వం ఉండదు ఆడ మనిషికి అని చెప్పాడు. స్వేచ్ఛ అంటే ఆమెకి ఇష్టం లేకపోతే భర్త కూడా కలవడానికి వీల్లేదని చెప్పాడు. స్వేచ్ఛ అంటే ఆమె ఇష్టం వచ్చిన వాళ్ళతో చరించవచ్చు అని చెప్పాడు. అది మిస్లీడ్ అయింది ఆ మాట వచ్చేసరికి. అక్కడ వచ్చేసరికి ఆయన చెప్పిన విధానం వేరు, ఆయన చెప్పిన సబ్జెక్ట్ వేరు. బానిసత్వం నుంచి విముక్తినివ్వండి, ఆడవారిని అణిచిపెడుతున్నారు, శక్తి స్వరూపాన్ని ఇచ్చేస్తున్నారని నెత్తి నరుగొట్టి చెప్పిన వాళ్ళలో మహానుభావుడు చలం. ఓషో ప్రతిదాన్ని విమర్శించుకుంటా వెళ్ళి ఈ సబ్జెక్ట్ కూడా ఎందుకు చెప్పాడంటే, ఈయన విచ్చలవిడితనాన్ని పోషించలేదండి. శరీరాలనే స్పానర్ తోటి ఎలా సమాధి స్థితికి వెళ్ళొచ్చు అనే దానికి ఆయన రకరకాల ధ్యాన స్థితుల్ని, అంటే ఆడత పాడత వాళ్ళు కలిసి జీవన విధానాన్ని ఎలా లీడ్ చేయొచ్చు, నిరంతర సంతోషంగా ఉండేవాడి సంభోగ స్థితి ఏంటి, తిట్టుకుంటా కొట్టుకుంటా ఏదో అటు మొక్కుబడిగా సంసారాలు చేసేవాళ్ళ స్థితి ఏంటనేది ఆయన పాపం చెప్పడానికి ప్రయత్నం చేసి కొంతమట్టుకే అతి కొద్ది మందికి అది క్యారీ చేయగలిగాడు. కానీ మిగిలిన వాళ్ళకి అందరికి ఎక్కక ఆయన రజనీష్ అంటేనే వాడు పనికి మాలిన వాడు, అసలు వీళ్ళేమో ఈ పనికి మాలిన వాడు అనేవాడు లెగిసిన దగ్గర నుంచి నిద్రపోయేవారి దాకా ఆలోచన విధానమే తప్పుడుతనం అనమాట. అటువంటి వాళ్ళు ఆయన విమర్శించారండి. అంటే దీనికి మనకు కర్మ సిద్ధాంతంలో, అంటే కర్మలు చేసుకుంటే కర్మ అనేది దాని ప్రతిఫలము ఆశించద్దు దానికి దీనికి లింక్ ఉన్నదని ఉన్నదిగా. అదే ప్రతిఫలం ఆశించకపోయినా నువ్వు చేసిన పనికి రిజల్ట్ వస్తుందిగా అండి. అదే ఆగదు కదా, అయినప్పుడు ఆశించే పనే ఉంది. ఇక్కడ తామరాకు మీద నీటి బొట్టు లాగా మనం అది నీళ్లు పోస్తే ఎట్లా ఏమండి, సంభోగం నుంచి సమాధి వైపు అనే దానికి దీనికి లింకే కదా అండి. లింకే కదా మరి. ఎరుక, నేను ఈ స్థితి నుంచి ఆ స్థితికి వెళ్లే దానిలో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ అని తెలిసినప్పుడు భార్యను తిట్టడు, భర్తను విమర్శించదు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు, చక్కగా ఓపెన్ మైండ్ తోటి ఉంటారు, అన్ని రకాల పనుల్లో సహకరించుకుంటూ ముందుకెళ్లేదాన్ని సమాధి స్థితి అంటాం. ఒక బెడ్ మీద ఉంటేనో లేకపోతే ఇంకెక్కడన్నా ఉంటేనో కాదండి. ప్రతి పనిలో ఇద్దరు సంయోగము అంటే ఏంది అసలు సమాధి స్థితి. సంభోగం అంటే ఏంటి, ఇంట్లో వంట పని దగ్గర నుంచి తినే దగ్గర నుంచి అన్ని పనుల్లోనూ సంభోగించవచ్చండి. సంభోగం అంటే ఏంది అసలు అనుభవించటం.
మనం సంభోగం అనగానే ఏదో ఆలోచిస్తున్నాం, వచ్చింది తిప్పలేదు. మన పిల్లలు కూడా అదే చెప్తున్నాం, అమ్మ అదేదో తప్పు అయిపోద్ది అని అన్నట్టు చెబితే వాళ్ళేం యూట్యూబ్లు చూసి ఆగమైపోయారు. ఇప్పుడు ప్రతి పనిలో సంభోగించవచ్చండి, ప్రతి ఆలోచనలో సంభోగం ఉన్నదండి. కాదనే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంతమంది ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు, మాట్లాడండి సార్, టైం వేస్ట్ అయిపోద్ది. సార్ మీరు అన్నట్టు అంటే ఒక కేవలము వాళ్ళు చెప్పిన దానికి రాంగ్ వేలో తీసుకొని మొత్తం ఇప్పుడున్న అంటే చెడు తొందరగా ఇదవుతుంది అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పిన ఓషో గాని చలం గాని చెప్పినవన్నీ రాంగ్ వేలో తీసుకొని దాన్ని మొత్తం కలుషితం చేయడం వల్ల వాళ్ళ మీద బ్యాడ్ గా ఇది వచ్చేసింది. అంతే కదా వాళ్ళు సార్? వాళ్ళకి అర్థం కాదమ్మా, వాళ్ళు స్వార్థపరత్వం తోటి కొన్ని సంస్థలు వీడు మనల్ని విమర్శించుకుంటా వెళ్తే మన సంస్థ మూలన పడుద్ది, మనకు వచ్చే ఆదాయం పోద్ది అనే ఉద్దేశంతో దాన్ని మిస్లీడ్ చేశారు. అందరం మేబీ జనాల్లో కూడా దాన్ని తీసుకోవడం అనేది రాంగ్ వేలోనే తీసుకోవడం వల్లనే వెళ్ళిందమ్మా. ఇంకా ఎక్కువ అసలు. మన జనం అంటే మామూలు వాళ్ళేమో అప్పర్ లెవెల్ ఐక్యూ లెవెల్స్, అప్పర్ లెవెల్ ఆలోచన పరులు, వాళ్ళు స్వార్థపరత్వం వచ్చినందుకు మనం ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ విన్నవాళ్ళు నమ్మక వ్యవస్థ, మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోయింది, అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. దాన్ని బయటికి తీయటం సాధ్యపడుతుంది అంత తొందరగా. రుద్ది 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 బండ మీద కనుక ఏదన్నా వేసి రుద్దితే ఎట్లా అయితే తెల్లగా వస్తుందో అంత టైం పట్టుద్ది అది వదిలించడానికి. ఈ సబ్జెక్ట్ పెట్టడానికి ఎంతమంది పెట్టారు నాకు తెలిసి ఏ సంస్థ దీన్ని అడగల. ఓషో బుక్స్ చదివారు, అన్ని చేశారు. ఈ ఫౌండేషన్ ద్వారా మాకు శివ అడిగితే రాత్రి నవ్వుకున్నారు, ఇంత సింపుల్ టాపిక్ అంత కష్టమైంది అనుకుంటున్నారు కావాలా అని. సార్ ఇంకొకటి సార్, మీరు చెప్పారు కదా అదే ఈ విషయంలో మీరు అంటే అభిప్రాయ భేదాలు అసలు భార్యాభర్తలు అన్న తర్వాత అభిప్రాయ భేదాలు రాకుండా ఉంటాయా? వస్తాయి, వచ్చినప్పుడు కూడా ప్రేమగానే రావాలి కానీ రాకూడదు. చర్చించాలి. ఇప్పుడు మనం ఎట్లాగైతే చర్చించుకుంటున్నామో ఇద్దరు కూర్చొని ఇవాళ ఈ కంప్లైంట్స్ ఉన్నాయి, సాయంత్రం కూర్చోవాలి, కాసేపు ఒక 10 నిమిషాలు టీయో కాఫీయో పెట్టిస్తుంది, చక్కగా కూర్చోవాలి, అయితే అల్పాహారం తింటా చక్కగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడుకున్నప్పుడు వర్క్లెస్ సొల్యూషన్ వస్తుంది. అసలు సొల్యూషన్ లేని పజిల్ ఈ సృష్టిలో ఉన్నదా, పెట్టబడిందా? అసలు పజిల్ అనేది లేకపోతే మన ఎదుగుదలలో ఉంటుందా జీవితంలో? మనం అనుకునే కష్టాలన్నీ కష్టాలు కావు, మనం ఎదగటానికి వచ్చిన ఒక రకమైన రూట్ మ్యాప్స్ అన్నా వాటిని. అవునా కాదా? అవును సార్. అన్ని రకాల మీరు అన్నారు అసలు అంటే ఈవెన్ ఒక్కసారి కూడా మేము అనుకోలేదు, ఇది లేదు అన్నది, అంటే అట్లా సాధ్యం అవుతుందా? అయ్యింది మాకు, అదే చెప్తున్నా నేను. ఎందుకు అయ్యింది అది అడగాలి మీకు. ఎందుకు అయ్యింది సార్ చెప్పండి. ఎట్లా కుదిరిందో అడగాలి. మేమిద్దరం చదువుకోలే పెద్దగా, పిల్లల కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాము. అయితే మేమేమి నిర్ణయించుకున్నామంటే ఇంటి కార్యక్రమాలన్నీ గృహిణిని లీడ్ చేయాల. ఏది ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలన్నా, పిల్లలకి ఏమన్నా చేయాలన్నా, ఇంట్లోకి వెజిటబుల్స్ కొనాలన్నా, ఇంట్లోకి ఏది వండాలన్నా నిర్ణయము ఆమె చేసుకోవాలి, నేను వెళ్ళి పెట్టకూడదు. నేను బయటికి వెళ్ళినప్పుడు మరి సరైన ఎడ్యుకేషన్ లేకుండా జీవనోపాధికి బయటికి వెళ్ళేటప్పుడు టైమ్లెస్ గా వచ్చేవాడిని. రేత్రి ఒంటరిగా వదిలిపెట్టి కూడా 1 గంటకి 2ంటికి మళ్ళీ, అంటే ఎక్కడికి పోయినా మధ్య అర్ధరేత్రికైనా ఇంటికి వచ్చేవాడిని. మళ్ళీ ఏకుందా 4ంటికి 3ంటికి లెగిసి వెళ్ళిపోయేవాడిని. అప్పుడు కూడా ఆ టైంలో లెగిసి వండి పెట్టేది ఆవిడ, బయట తింటే ఆరోగ్యం చెడుద్ది కదా అని. మరి అది తీసుకొని అలాగే వెళ్ళిపోయేవాడిని. అక్కడేమో ఎందుకు రాలేదు అని ఈమెడికి అడగలేదు, ఇక్కడేమో నువ్వు అది ఎందుకు చేసావని నేను అడగలేదు. కాబట్టి మా ఇద్దరికి ఒకళ్ళ వ్యాపారాల్లో ఒకళ్ళ ఏలు పెట్టలేదు కాబట్టి రాలేదు. నేను చేసే దానిలో కొరకు అమ్మా అడగండి. వెనకటి కాలం అంటే అఫ్ కోర్స్ మనకి అంటే ఇప్పుడు నా ఏజ్ కూడా 59. అది మనకి అప్పుడు ఇట్లా సెల్ ఫోన్స్ కానీ ఇట్లా అంటే టీవీ సీరియల్స్ కానీ ఇంతగా లేకపోవడం వల్ల
ఇంటరాక్షన్ ఒకళ్ళకొకళ్ళకు బాగుండి అండర్స్టాండింగ్ బాగుండేది. ఇప్పుడు అదే భర్త 1 గంటకు వచ్చారనుకోండి, ఉమ్, అంటే 1 గంటకి రావచ్చు, 2 గంటలకి రావచ్చు, వీళ్ళు ఒంటరిగా ఉండొచ్చు. కానీ అక్కడ అంటే సమాజంలో ఎట్లా అయిందంటే తప్పుదోవ పట్టడానికి ఆస్కారం చాలా ఉంది. ఇప్పుడు అప్పుడు కూడా అదే ఉందమ్మా, అంతే అప్పుడు కూడా తప్పుదావ పట్టడానికి ఉన్నది. భార్య మీద ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ. వీడు రాంగ్ స్టెప్ వేసేటప్పుడు ఆడకైనా మగకైనా ముందు గుర్తు రావాల్సింది భార్య. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏందమ్మా, నిరంతరం మనలోనే ఉండే ఆ శక్తిత్వ స్వరూపాన్ని అర్ధనారీశ్వర తత్వం అంటే. మనం ఇంటికాడ ఉన్నది అనుకున్నది ఇంటికాడ ఉన్నామే ఏడో ఎడంగా ఉన్నది అనుకుంటే అది బోల్తా పడ్డట్టే. అర్ధనారీశ్వర తత్వం మనలోనే ఉన్నది. ఆలోచనలు వస్తాయమ్మా, మిస్లీడ్ అవుతాయి అందరికీ కూడా. ఏది అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎక్కువ తాగెళ్దాము, లేకపోతే ఇంకెక్కడన్నా చరించి వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ ఎన్నో ఈ సమాజంలో ఆ రోజుల్లోనూ ఉన్నాయి, ఈ రోజుల్లోనూ ఉన్నాయి, ముందు తరం కూడా ఉంటాయి. అవి ఉండి మధ్యలో కడిగిన ముత్యం లాగా పుట్టం పెట్టిన బంగారం లాగా ఉండగలిగిన వాడు ఆత్మస్థితికి ఈజీగా వెళ్ళగలుగుతాడు. పొరపాట్లు చేసి కూడా నేను తప్పు చేశాను, ఇంకోసారి చేయకూడదు, ఇది చాలా పొరపాటు మనం చేసిందని వాడు మదన పడుతూ మనసులో పదే సారీ చెప్పుకుంటూ ఇంకొకసారి చేయకుండా ఉన్నవాడు ఆత్మస్థితికి వెళ్ళటం అనేది నల్లేరు మీద నడక అంటారు. చాలా తేలికైన పద్ధతి అది. చాలా పొరపాట్లు చేసినప్పుడే మనం ఎదుగుతాం న్యాయంగా చెప్పాలంటే. కానీ మాకేందంటే ఇప్పుడు ఎర్లీ మ్యారేజెస్ అనేదానికి లేట్ మ్యారేజెస్ అనేదానికి మీకు తేడా చెప్పాలా, ఈ రెండింటికి తేడా చెప్పాలా. అప్పట్లో ఎర్లీ మ్యారేజెస్ చేసినా ఏం చేసేవాళ్ళంటే వాళ్ళిద్దరు పాకానికి వచ్చినప్పుడు ఒక దగ్గరికి చేర్చేవాళ్ళు. చేర్చేటప్పుడు కాకపోతే ఒక మధ్యలో వచ్చిన అనాచారం ఏంటంటే ఏజ్ గ్యాప్ ఉండేది. 30 ఏళ్ళకి మగవాడికి ఉంటే 8 ఏళ్ళు ఆడపిల్లకు ఉండేది. అప్పట్లో వాళ్ళు అందుకే ఆ రోజు వీళ్ళందరూ కూడా ఉద్యమాలు చేసి మళ్ళీ వితంతు వివాహాలకు పోరాడాల్సి వచ్చింది. ఇక్కడ ఆ ఏజ్ గ్యాప్ లో ఈమె యుక్త వయస్కురాలు అయ్యేసరికి వాడికి వయసు పోయేది. ఈ రకంగా ఆగమైపోయాం. అట్లా కాదు, కొంత ఇప్పుడు నాకు 19కి వెళ్ళి 20 రాగానే మా ఆవిడికి 14కే పెళ్లి చేశారమ్మా. మేనరికం అది. 18 ఏళ్ళు వచ్చేసరికి 2 పిల్లలు, 2-3 ఆపరేషన్లు, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఏమిటి. మరి అవన్నీ ఆ రోజు మాకు తెలియదు కాబట్టి ఆపరేషన్లు డాక్టర్ చెప్పిన దేవుడు కావాలని చెప్పి చేయించినప్పుడు నా జీవితం అంతా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ తోటి ఇబ్బంది పడతానే ఉంది. పడ్డప్పుడు అవన్నీ కూడా వెనకాల కాయలు కాసుకున్నాను నేను. ఏదో ఒక రోగం వచ్చింది అని అనుకోలేదు. ఎందుకంటే మాకు మనసులో నాటింది అటు పెద్దలు కానీ ఇటు పెద్దలు కానీ మీ ఇద్దరు ఒకరికొకళ్ళు అనే భావన ఏర్పరిచినందుకు పోలే, ఎక్కడికి పోయినట్టు పోలే. ఇంకోటి చైల్డ్ ఏజ్ నుంచే మేము ఒక దగ్గర తిరిగాం కాబట్టి అది మాకు కొంత ఉపకరించింది అనుకోవాలి. తెలవకుండానే మా మీద ఒకరికొకళ్ళకి అభిప్రాయం కలిగి ఉండొచ్చు. అది సబ్ కాన్షియస్ మైండ్ లో చిన్నపిల్లలప్పటి నుంచి. తర్వాత విమర్శించుకున్నామంటే విమర్శించుకుంటాము. విమర్శించుకునేటప్పుడు కూడా లోపల ద్వేషభావం ఉండదు, ప్రేమభావం మాత్రమే ఉంటుంది. సరదాగా అది ముదరకూడదు, చమత్కారంగా అది ముదరకూడదు. ముదిరిపోయే మనసు బాధ పెట్టే స్థితి దాకా మాట్లాడుతుంటాం. ఇంకా మీకు సమాధి స్థితి అనేది ఎట్టొచ్చింది? పనిలో సంభోగం అంటే ఇంకో మీనింగ్ చెప్పొచ్చు అమ్మా. మనం ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో రమించేదాన్ని సంభోగం అంటాం. ప్రతి నెర్వు నాడి అన్ని స్పందిస్తాయమ్మా. ఎక్కడికన్నా మీకు సంవత్సరంలో 2-3 సార్లు తగులుతుంది. ఎక్కడైనా భోజనానికి వెళ్తే అతి సింపుల్ గా ఉంటుంది, కానీ ప్రతి నాడి దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అట్ట కుదిరిద్ది. ఇది జీవితంలో ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి కదలిక, ప్రతి మూమెంట్ అలా తీసుకొచ్చిన దాన్నే మనం సంభోగ స్థితి అంటాం. బెడ్ గుర్తు రాకూడదమ్మా. సంభోగం అనగానే బెడ్ గుర్తు వచ్చిందంటే వాడు మరి పూర్తి అజ్ఞాని అని అర్థం. స్నేహితులతోటి, బయట స్నేహితులతోటి ఎలా ఉంటాము, ఎంజాయ్ చేస్తా, భార్యతోటి కూడా అలా ఉండాలి. మనం ఏం చేస్తాం, లేచిన దగ్గర నుంచి ఒకరికొకళ్ళు నువ్వు ఈ పొరపాటు చేసావు అని డబ్బులు లాస్ అయినాయి, నువ్వు ఇది చేసావు అది పోయింది, ఇది చేసావు ఆస్తి పోయింది, ఇది చేసావు పిల్లలు ఆగమైపోయారు, లేచిన దగ్గర నుంచి ఈ తిట్టుకోవడంతో అసలు సమాధి స్థితి ఎట్లా వచ్చింది, ఏ అవకాశంతో వచ్చింది? మాట్లాడండి అమ్మ.
గురువు గారు, చెప్పండి. అంటే మీ భార్యాభర్తల మీద అండర్స్టాండింగ్ ఉన్నదంటే పిల్లలు కూడా మీకు సహకరించినట్టుగానే మాకు అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న సమస్యలకి అందరికీ ఈ పిల్లల అంటే మన ఏది సంతానమే తోటి కొద్దిగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు అనేది జరుగుతున్నది. దాన్ని మీరు ఎట్లా? బాగా అడిగారు మీరు చక్కగా. పిల్లలు సహకరిస్తారా లేదా అనే దానికన్నా ముందు ఒకళ్ళకొకళ్ళు మనం ఒక సహకరించాలి. ఎలా సహకరించుకోవాలంటే పెళ్ళిళ్ళు చేయాలి కదా, చేస్తాం. వాళ్ళని అసలు ముందు పెళ్ళైన మరుసటి 3వ రోజు 4వ రోజు వారి ఇంటి వాళ్ళకి పంపేయాలి. పంపేసి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి ఫస్ట్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఏమైంది, ముందు పెళ్లి చేసిన వాళ్ళు జైలు నుంచి బయటపడ్డట్టు. వీళ్ళు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవుద్ది చక్కగా. ఇద్దరు మళ్ళీ ఇప్పుడు హనీమూన్ అంటున్నారు. వీళ్ళ జీవితం అంతా హనీమూన్ లాగా హ్యాపీగా ఉండొచ్చు. ఒకటి, పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాక కోడలు నా మాటం లేదని అత్త, కొడుకేమో నేను పెద్దాన్ని అయ్యాను, నా మాటం లేదని నా కొడుకు, ఇలా అనుకోవటం మొదలు పెట్టారనుకోండి. అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, చిన్న పిల్లవాడు 4th క్లాస్ 5th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి కూడా, అరే నీ పెళ్ళయి చదువు అయ్యేవారి దాకా నాది రెస్పాన్సిబిలిటీ, ఆ తర్వాత ఎవరి జీవితం వాళ్ళదే, నువ్వు నన్ను చూడాల్సిన పని లేదు, మా గోల మేము పడతాం, నీ గోల నీ పడు, అంతేగాని ఇట్లా కాదు, నీ స్వేచ్ఛగా నువ్వు జీవించు అని చిన్నప్పటి నుంచి వాడికి అలవాటు చేయాలి. ఆలోచించడం మొదలు పెడతాడు. వాడి ఫీజులు వాడు కట్టుకుంటాడు, వాడి బట్టలు వాడు కొంటాడు. వాడికి యుక్త వయసుకు వస్తే నా వెహికల్స్ ఇప్పుడు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, నా బట్టలు వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, నా పనులన్నీ వాళ్ళే షేరింగ్ చేస్తారు. ఎందుకు? ఇండిపెండెంట్ గా బతకడం వాళ్ళకి వచ్చింది కాబట్టి ఆ స్వేచ్ఛ మేము ఆ రోజుల్లో ఇచ్చాం. అలాగే ఆ స్వేచ్ఛని ఇప్పుడు మాకు కొద్ది బాధ్యతగా ఫీల్ అయ్యి వాళ్ళు ఉపయోగపడుతున్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి చదివే లోకం, రెండో జ్ఞానం లేకుండా చేసిన పిల్లలు ఐఐటి ర్యాంకర్స్ అనో, రకరకాల ఎయిమ్స్ ర్యాంకర్స్ అనో, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ర్యాంకులు వస్తాయి కానీ జనరల్ నాలెడ్జ్ లేదు. నేను చూశాను, అది అస్సలు లేదు. ఈ చిన్న తేడా ఇంట్లో రాగానే, అమ్మో మీకు వాళ్ళు ఎట్లా అంటుందని ఇంటికి ఫోన్ చేస్తున్నాడు అమెరికా నుంచి. ఆ పిల్ల ఏం చేస్తుంది? ఆ పిల్ల జ్ఞానం కూడా పుస్తక జ్ఞానమే. అక్కడి నుంచి అయ్యో అంటది. అమ్మాయి ఏమో అయ్యను పలకరించుద్ది, అబ్బాయి ఏమో అమ్మను పలకరిస్తారు. పలకరించి వాళ్ళిద్దరూ చెరొక దగ్గర కూర్చొని ఇద్దరు కాపురం చేయించడం మొదలు పెడతారు. అహంకారాలు బాగా రుద్దేసి మొత్తం కాపురాలే డిస్ట్రాక్షన్ మోడ్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ ముందు నేను చెప్పొచ్చేది అంటే, కంక్లూడ్ చేయాలి మీ టాపిక్ ని. పిల్లల పెళ్లిళ్ళయి వాళ్ళ కాపురాలు వాళ్ళు పెట్టినాక మనం గెస్ట్ లాగా వెళ్ళి వాళ్ళు పిలిస్తే ఎప్పుడన్నా సహాయం చేయాలి కానీ, నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళ మూతి తుడుద్దాం, వాళ్ళకి ముడ్డి కడుగుదాం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి పద్దాకి చేద్దాం అనే భావన కానీ చేయటం కానీ జరగకూడదు సార్. అది మేము ఆచరించాం. ప్రేమ అనేది లోపల ఉండాలి కానీ పైకి అతిగా ప్రదర్శించొద్దు. వాళ్ళు పిలిస్తే సహాయం చేయాలండి. మనం భూమి మీదకి రావడానికి వాళ్ళని మనం సహకరించి వాళ్ళకి సహకరిస్తామని ఒప్పుకొని తెచ్చాం కాబట్టి, మా పిల్లలు వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలోనో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, ఇద్దరు ఉద్యోగాలు చేసినప్పుడు ఒక 2-3 నెలలు వచ్చేయాలండి, లేకపోతే 1 సంవత్సరం ఉండండి అంటే తప్పదండి, వెళ్ళాలి. అట్లా వదులుకొని అవసరం లేదు. కానీ వాళ్ళు పిలిస్తే వెళ్ళేదానికి, మనం ఎగేసుకొని వెళ్ళేదానికి తేడా ఉందా లేదా? చాలా బాగా ఎగేసుకొని వెళ్తే ఏమైంది, వాళ్ళు ఈ దరిద్రం వదలదేంది అనుకుంటారు కొడుకుతో సహా. వాళ్ళ ఫ్రీడమ్ మనం పోగొట్టాం. ఇప్పుడు ఆ ఫ్రీడమ్, ప్రైవసీ పోగొట్టాం. మరి ఆ ప్రైవసీ వాళ్ళకి ఉంది, మాకు ఉన్నది. వస్తే మా గేటు దాటి లోపలికి రావాలంటే ఇక్కడ పద్ధతులకు అనుగుణంగా కోడిగుడ్డు కూడా తినొద్దు అని వాళ్ళకి చిన్నపిల్ల కూడా అడగదు ఎక్కడికి వస్తే. అంత క్లారిటీగా ఉంటేనే ఈ జీవితాన్ని ఆనందించడానికి వీలవుతుంది సార్. ప్రైవసీ కోరుకుంటూ ఆడబిడ్డలు ఉండద్దు, అత్తమామలు ఉండద్దు అనే స్టేజ్కి వచ్చింది ఇప్పుడు సమాజం. వచ్చిందంటే అది కారణం ఎవరండి? అదే మనమే ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ గా మనమే. ఇందులో ఇండైరెక్ట్ ఎక్కడ ఉంది? ఇండైరెక్ట్ అనే పదమే లేదు కదా. ఇండైరెక్ట్ అనే పదం ఎక్కడ ఉంది? చాలా బాగా చెప్పారు గురువు గారు, ధన్యవాదాలు. అనుభవం అండి ఇది, ఎంతే చదువు కాదు ఇది. అదే అనుభవం గుర్తుపెట్టుకోండి. అదే ఈ పుస్తకాలలో దొరకది. పుస్తకాల నుంచి ఒక లైన్ దొరికితే మనం అది 100 లైన్లు 1000 లైన్లు చేసుకోవాలి సార్ దాన్ని. అదే మాట్లాడండి సార్, ఇంకెవరైనా అడగండి. నమస్తే అండి. గురువు గారు, నమస్తే. శరీరం మనసు
మనస్సు బుద్ధి ఏకం అవ్వాలన్నారు కదా సమాధి స్థితి అంటే. ఏమండి శరీరం మనస్సు బుద్ధి ఏకం అవ్వాలి అన్నారు కదా సమాధి స్థితి. అవునండి. మనం చనిపోయిన తర్వాత ఈ మూడింటి నుంచి ఆత్మ వేరైపోద్దండి. సార్ అసలు గుణాతీతం అయిపోతాం కదా సార్. శరీరం ఏమో వాహనం, మనసు బుద్ధి ఇవన్నీ కూడా దేనికి సంబంధం? దానికి సంబంధం లేనిది, అంటదు. అసలైన లోపల ఉన్న తత్వానికి ఈ ఎయ్యి ఈ గుణ ఈ అసలు ఎయ్యి అంటావు, కానీ అన్నీ దానికి సంబంధమే. మళ్ళీ ఏకం అవ్వాలి అంటే ఈ ఐదు పిడికిలు బిగించాలంటే 5 వేళ్ళు ఎలా ఉండాలో మనం సంభోగ సమాధి స్థితులు రావాలి. సరైన దేంట్లో దాని అర్థం తెలవాలి అంటే ప్రతిదీ చేయక మనసు బుద్ధి కాన్సన్ట్రేషన్ అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. శరీరం ఆరోగ్యంగా ఉండాలండి ముందు, ఫస్ట్ లెవెల్. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ప్రవర్తన కానీ బయట ప్రవర్తన కానీ లోపల ఒకటి పెట్టి బయట ఒకటి పెట్టడం మానుకోవాలి, మాట్లాడటం మానుకోవాలి. ముందు అది చేయాలి, ఫస్ట్ చేయాలి. అప్పుడే ముందు వాడు షుగర్లు బీపీలు లేకుండా ఉంటాడు. రెండోది ఆహార నియమాలు పాటించాలి. అది శాకాహారమైన వాడి ఒంటికి ఏది సూట్ అవుతుందో అది మాత్రమే తినాలా. అది ఎట్టా అంటే వాడు తిన్నప్పుడు ఏ మెడిసిన్ లేకుండా మోషన్కి 2 సార్లు వెళ్ళగలిగిన స్థితి కలిగిన ఆహారం కనుక తినగలిగితే ఆ శరీరం నిరంతరం ఆరోగ్యంగానే ఉంటుంది. ఆ తర్వాత శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో వీడి మానసిక వ్యవస్థ అత్యద్భుతమైన రమించడం అనేది ఏందో అప్పుడు తెలుస్తుంది. రమించడం అంటే అది ఆరంభించడం కాదండి. మామూలు వ్యవహారాల్లో కూడా వాడు నిత్య ఆనంద స్థితిలో ఉంటూ కోపాన్ని మళ్ళీ రజోగుణాన్ని ప్రదర్శించుతాడు, కానీ లోపలికి మాత్రం తీసుకోడండి. ఇవన్నీ రావాలంటే ఒకదానికొకటి లింక్ ఉందండి. ఒక మన గురువులు కనుక దారానికి పూలు కనుక ఎలా అయితే కట్టబడిందో ఇప్పుడు ఇక్కడ కూడా ఈ భూమి మీద మన శరీరం సరిగా ఉంటేనే మిగిలినవన్నీ సరవుతాయండి. సరిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలవని వాళ్ళు ఎవరూ లేరు. తినకూడదు, తినకూడనంత తినకూడదు, అత్యాశకు పోకూడదు, ఎప్పుడు నవ్వుతానే ఉండాలి, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. పిల్లలతోటి కూడా చక్కగా వాళ్ళ జ్ఞానం గురించి మాట్లాడాలి. వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఎత్తే నీ ముఖం నీకు తెలియదనే పదాన్ని అసలు వాడకూడదు. మన ఇండియాలో ఉండదు ఒక రకమైన నెగిటివ్ యాటిట్యూడ్. ఎలా ఉందంటే వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మనం డబ్బులు ఇవ్వాల్సి వచ్చుద్దనో లేకపోతే మనం వాడు అప్పు అడుగుతాడనో ఇంట్లో ఉండి లేడనిపిస్తా ఉంటాం. ఇది పిల్లలు వింటా ఉంటారండి. వాడు అక్కడి నుంచే మొదలు పెడతాడు. ఇక వాడు కూడా అమ్మ నాన్న చెప్పాడు మనం చెబితే పోయేదే ఉంది, అదే రైట్ అనుకుంటాడు. అదే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే ఆ కల్చర్ చాలా తక్కువ ఉందండి. అసలు లోపల ఉండి లేడనే ముచ్చటే ఉండదు. బయటికి వెళ్ళి వాకిలి కాడ నుంచొని సింపుల్గా ఏం చెబుతారంటే ఈ రోజు ఈ టైం మాకు కుదరదు కాబట్టి ఇంకోసారి మాట్లాడుకుందాం సారీ అని చెప్పేసి పంపిస్తారు. అక్కడ పిల్లలు చేయని పని చేసావు అంటే నా మనవరాళ్ళే నా మీద ఎగబడ్డారు నో అని. ఇక్కడ పిల్లలు అలా కాదు. ఎందుకు కాదు? వాళ్ళు అబద్ధం ఆడతారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అబద్ధం అంటే ఏందో వాళ్ళకి సహజం అనుకొని ఓకే అని వెళ్ళిపోతుంటారు. ప్రతిదీ మనం మాట్లాడుకునేది సమాధి 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 అంటున్నామండి. సమాధి ధ్యానంలోనే సమాధి కాదు, జీవితంలో సమాధి. వైఫ్ అండ్ హస్బెండ్ చరించే దానిలో సమాధి స్థితి, పిల్లలతో చరించే దానిలో సమాధి స్థితి, సంభోగ స్థితి, సంయోగము, సంభోగము, పనిలో సంయోగము, పనిలో సంభోగము, చెట్టుతో సంభోగము, సర్వజీవరాశులతో సంభోగము, సంయోగము. దానికి ఎగ్జాంపుల్ ఇందాక మీరు రాధాకృష్ణుల సీరియల్ గురించి మాట్లాడారు, రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని గురించి మాట్లాడారు. వాళ్ళు ఎక్కడైనా శారీరక స్థితి చూపెట్టారా మీకు? వాళ్ళకి పెళ్ళైనట్టుందా? మరి వాళ్ళు ఆనందపడలేదా? వాడు ప్రేమతత్వంలో లేరా? విశ్వ ప్రేమ అంటే ఏంటి, అన్కండిషనల్ ప్రేమ అంటే ఏంటి, మొత్తం డిస్ట్రక్షన్ లో కూడా ప్రేమతత్వాన్ని చూపెట్టారు అందులో. ఇప్పుడు వచ్చింది ఆ సీరియల్. ప్రతిదాన్ని మనం సూక్ష్మంగా వెళ్ళగలగాలంటే ముందు మన శరీరం నుంచి మొదలుపెట్టి మన మనసును మొదలుపెట్టి బుద్ధిని మొదలుపెట్టి ప్రతిదీ ఉన్న మలినాన్ని వదిలించుకోవాలి సార్. అదే సంభోగం అన్నా, సమాధి అన్నా, ఆనంద స్థితి అన్నా, అన్ని బుద్ధి మనసు శరీరం ఏకమై స్థితి అన్నా. ప్లేయర్స్ ఉన్నారండి, అన్ని ఏకం చేసి ఆడితేనే వాళ్ళు విన్నర్స్, వరల్డ్ ఛాంపియన్స్. వాడు మనసు ఎక్కడన్నా ఉన్నా ఇక్కడ ఆటలో ఫెయిల్యూర్.
శరీరం అనారోగ్యం ఉండా వాటిలో ఫెయిల్యూర్, వాడి చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ తేడాలు ఉండా కూడా వాడి ఫెయిల్యూర్. ఇది కూడా మనం ప్లే గ్రౌండ్కి వచ్చాం సార్. జీవితం అనే దీన్ని తీసుకొని ఈ ఎర్త్ అనే ప్లే గ్రౌండ్కి వచ్చాం. అది మనం మర్చిపోయి ఏడుస్తా ఉన్నాం సార్. మాట్లాడండి సార్ ఎవరన్నా. గీత మేడం అడగండి. గీత మేడం. సార్ ఇంతకు ముందు అడగాలనుకుంటున్నా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మీరు ఇంతకు ముందు పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, ఇట్లా వాళ్ళకి అని చెప్పాలి, మనం తలదూర్చొద్దు అంటున్నారు కదా. కానీ ఈ రోజుల్లో స్వేచ్ఛ లేకుండా లేరు కదండి పిల్లలు. వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తూనే ఉన్నాము. వాళ్ళు చిన్న వయసులోనే బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఫ్రీగా ఉంటున్నారు. మనం ఏమీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ కావట్లేదు కదా సార్. కారణం ఏంటి? ఇంకా అసలు స్వేచ్ఛ అనే దానికి అర్థం తెలవాలమ్మా. ముందు స్వేచ్ఛ అంటే వాళ్ళ అభిప్రాయాలు, చెప్పండి సార్. ఇంకా వాళ్ళ అభిప్రాయాలు రాంగ్ రూట్ వెళ్తున్నా సరి చేయొద్దు అనేది కాదు. స్వేచ్ఛ అంటే కూర్చోబెట్టి దాని మూలాన నీ జీవితం ఎలా అవుతుంది అనే చర్చ పిల్లలతోటి ఎంతమంది తల్లిదండ్రులను పెడుతున్నాము ఒకటి. రెండోది, వాళ్ళు సంపాదించే కాడికి వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ వాళ్ళకి వెళ్ళేదానికి మనం స్వేచ్ఛగానే వదిలిపెట్టాం కదా. అంటే మనం మన భాష వాళ్ళు లెగిసిన దగ్గర నుంచి మనం వినిపించింది ఏంటంటే, ఫలానా వాళ్ళు 3 లక్షలు సంపాదించారు నెలకి, ఫలానా వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు, ఫలానా వాళ్ళు పెద్ద కార్లు కొన్నారు, ఫలానా వాళ్ళు కంట్రీస్కి వెళ్ళారు, ఫలానా వాళ్ళు ఇది వెళ్ళారు అని మాత్రమే మనం మాట్లాడాం. కానీ అది కాదమ్మా. నీ జీవితం ఆనందంగా ఉండాలంటే ముందు నిన్ను నువ్వు సరి చేసుకుంటూ, నువ్వు కరెక్ట్గా ఉండి, నీ మలినాలను వదిలించుకుంటూ, నీ ఆలోచనలు సరైన పద్ధతిలో పెట్టుకుంటా వెళ్తేనే నువ్వు ఆనందపడగలవు అని ఎంతమంది తల్లిదండ్రులను చెప్పగలిగాం. అసలు వాళ్ళకి స్పేస్ ఇచ్చామా మనం? వాళ్ళకి డబ్బులు సంపాదించిద్దామని, వాళ్ళకి ఏదో బంగారం కొందామని, వాళ్ళని కాలేజీలోనూ హాస్టల్లోనూ స్కూళ్ళలో వదిలేసి మనం హలో రామచంద్ర అని పొద్దు నుంచి సాయంత్రం దాకా నెత్తి నీరు కొట్టుకుంటా తిరిగి ఇవాళ స్వేచ్ఛ ఇచ్చాము, వాళ్ళు అయినా అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చూసిన జీవితం ఇదే. వాళ్ళకు గుర్తొచ్చేది డబ్బులు మాత్రమే వాల్యుబుల్. వాళ్ళకు గుర్తొచ్చేది చుట్టుపక్కల ఉన్న కార్లు, ఆస్తులు, అపార్ట్మెంట్లే వాల్యుబుల్. వాళ్ళు అదే కల్చర్ నెక్స్ట్ లెవెల్ జనరేషన్ కూడా ఇస్తారు. మళ్ళీ దీన్ని మనం కర్మ సిద్ధాంతంగా తీసుకెళ్తామమ్మా. గత జన్మల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్టుండాలి అని సింపుల్ గా ఎస్కేప్ అవటం కోసం చాలా అద్భుతంగా పనికొచ్చుతాయి. మనం ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. మనం ఎవరికి వాళ్ళు అసలు పిల్లలకి బాధ్యతలు అనేది తెలియజేశామా? నాకు చెప్పటం రాకపోతే నేనేం చేశాను? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, SBH మేనేజరు. ఆయన బాగా నాలెడ్జ్ ఉన్నవాడు. రోజు 1 గంట వెళ్ళి వాళ్ళతో కలిపేవాడిని, పోయి కూర్చునేవాడిని ఖాళీగా ఉన్నప్పుడల్లా. వాళ్ళకి తెలవకుండానే ఆ జ్ఞానం వాడి నుంచి వచ్చింది. అలా మనకు తెలవుంది, మనకు అన్ని తల్లిదండ్రులకు తెలుసని కాదు, మనకు తెలుసు. మన పక్కాళ్ళలో లేకపోతే మన ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలో అప్పుడప్పుడు వెళ్ళి మనం కలపటం ప్రయత్నం చేయాలి. కలిపామా? వెనకేం జరిగింది? మేము చిన్నప్పుడు నాకు గుర్తు బాగా, 20 కిలోమీటర్ల అవతల ఉన్న మనిషి కూడా నడుచుకుంటా వచ్చి 10 రోజులు ఇక్కడ ఉండి ఒకరికొకరు సంతోషంగా వర్క్ షేరింగ్, ఆలోచన షేరింగ్. మా తాతలు అట్రా, మా ముత్తాతలు ఇట్రా, అమ్మమ్మ లేకపోతే తాతలు నాయనమ్మలు ఉంటే పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వాళ్ళతోటి కథలు చెప్పించి ఎన్నో రకాలుగా వాళ్ళ ఆరోగ్య స్థితిని చెప్పి ఇవన్నీ వాళ్ళకి తెలవకుండానే వాళ్ళ లోపల పోశారు. ఇవాళ ఇంటికి నాయనమ్మో తాతయ్యో లేకపోతే అమ్మమ్మో తాతయ్యో వెళ్ళారనుకోండి, అమ్మో వీళ్ళు వస్తే మా మాట వింటలేదు, స్కూల్కి వెళ్ళటలేదు పిల్లలు అని ముందుగానే మా మాట వింటలేదు అని ముఖం వేలాడేసే కోడళ్ళు, ముఖం వేలాడేసే కొడుకులు ఉన్నారు. అసలు పిల్లలకి కనీసం వాళ్ళకి ఎట్ట చెబితే వింటారో కూడా తెలియదు కదా ఈ జనరేషన్కి. నువ్వు ఇది చెయ్యి అంటారే కానీ ఇది ఎందుకు చేయాలో చెప్తున్నారా? చెప్పినా కూడా పిల్లలు ఏమైతుందంటే మన దగ్గర ఉన్నంత సేపు చెప్పమ్మా. మనము అన్ని నేర్పిస్తున్నాం సార్. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉంటారు మన దగ్గర. ఆ తర్వాత వాళ్ళు బయటకు వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతుందనే తెలియదు. మన పిల్లల గురించి ప్రతి తల్లి ఏమనుకుంటది, నా కొడుకే గొప్పవాడు, నా కొడుకే మంచివాడు, పక్క వాళ్ళంతా చెడ్డవాళ్ళు అనుకుంటది. కానీ మన అబ్బాయి చేసేది మంది అందరూ చెప్తే గానీ మనకు తెలియదు.
కానీ మనం ఎంత పెంచినా కూడా వాళ్ళు బయటకు వెళ్ళినాక వాళ్ళు మన దగ్గర కొన్ని గంటలే ఉంటారు సార్. తర్వాత వచ్చినప్పుడు వాడి తత్వం ఏంటనేది మనకు తెలియట్లేదు. అంతవరకు ఊరకనే మనం తెలుస్తుందమ్మా. ఇంటర్మీడియట్ మనకి ఆలోచించడం మొదలు పెడితే ఊరకనే తెలిసిద్ది. ఎలా తెలిసిద్ది? మనం ముందు ఎలా జీవించామో మనకు దాని నుంచి నాలెడ్జ్ ఉంటుంది కొంత. వాళ్ళ తత్వాలు తెలవాల్సిన పని లేదు. మీకు కింద ఎగ్జాంపుల్ చెప్తాను. అది నేను ఇదిగా కూడా చెప్పొచ్చు. మేము పిల్లల్ని కొట్టడానికి వ్యతిరేకం. మా పిల్లల్ని ఎప్పుడు దెబ్బేయలేదు. వేయాల్సిన అవసరం రానియలేదు, వేయలేదు. ఎందుకు రాలేదు? మా నాన్న నన్ను హింస పెట్టేవాడు. హింస పెట్టి ఇబ్బంది పెట్టేవాడు. ఇష్టం లేని పనులు చేపిస్తుండేవాడు. ఓ ఇది ఎక్కడ గోలరా, నన్ను నేను ఇబ్బంది పడ్డా నేను వద్దనుకొని నేను ఆ జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగపెట్టాను. సరే, ఇప్పుడు మా పిల్లలు వాళ్ళ పిల్లల్ని మాట వింటలేదని దెబ్బ వేయటానికి అరవటానికి ప్రయత్నం చేశారు. నేను చూస్తుండగా రే పిల్లల్ని కొట్టడం ఏంటి, నువ్వు ఎప్పుడు దెబ్బతిన్నావు అన్నందుకు వాడికి అది లోపల ఉంది. నేను ఇంటికి వెళ్ళేసరికి 4 సంవత్సరాలు మా పాప మనవరాలు 4ంటికి వెళ్ళాను మధ్యాహ్నప్పుడు దాటిన తర్వాత. అది ఒంటి మీద గౌన్ లేకుండా ఒక నిక్కర్ వేసుకొని ఐపాడ్ చూస్తా కాళ్ళు ఊపుకుంటా బోర్ల పడుకుంది. వీళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి చూస్తా ముఖం ఏదో బాధగా పెట్టుకొని అలాగే చూస్తా కూర్చున్నారు. నాకు అర్థం కాలేదు. నేను మెదలకుండానే డోర్ దిగానే నా కొడుకు కంప్లైంట్, నువ్వేమో పిల్లల్ని కొట్టొద్దన్నావు అంటావు, తిట్టొద్దంటావు, అది చూడు పొద్దున్నుంచి దాని ఒంటి మీద గమనే వేయలేకపోయాం మేము అని. అంటే నేను లోపల నవ్వుకున్నా. వాళ్ళిద్దరూ ఇక ఏం లేదు, ఇద్దరు చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. దీనికి గౌరవ వేయలేకపోయారు పొద్దున్నుంచి సాయంత్రం 4 గంటల దాకా స్నానం చేయించి. సరే హాయ్ తాత అన్నది అయిపోయాడు చూస్తా. హాయ్రా బంగారు ఎట్లున్నావు అన్నా. ఫైన్ తాత అంది. అంటే నువ్వు నాకు నచ్చట్లేదురా అన్న. వై అంది. నీ ఒంటి మీద బట్టలు లేవు, నాకు చూడటానికి నాస్టిక్ ఉన్నావురా అన్న. వేసుకోమని చెప్పలే నేను. పరిగెట్టుకుంటా వెళ్ళి గౌన్ తెచ్చి చెయ్యి తాత అంది. ఒకే నిమిషం వేసుకుంది. వాళ్ళ ముఖాలు ఎట్టున్నాయి అప్పుడు చూస్తే. నువ్వు ఇక్కడ చెయ్యి అనాల్సిన పని లేదు, మనకు నచ్చని విషయం చెప్పాలి వాళ్ళకి. ఇది కామన్ సెన్స్ అమ్మా. అందుకే మీరు ఇందాక చెప్పారు కదా, సేమ్ అదే. అంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రుల దగ్గర నుంచి కాకుండా వేరే వాళ్ళతో చెప్పిస్తే కూడా అవుతుంది అన్నది. కానీ ఇది తల్లిదండ్రులకి ఇది నాకు నచ్చట్లేదనే పదం వాళ్ళ దానికి ఎప్పుడు చెప్పారు? చెప్పలా. ఎయ్యి అలంతే, ఎయ్యి అంటున్నారు. కానీ ఆ ఎయ్యి అనేది హార్ష్ గా చెబితే వాళ్ళ రిసీవ్ కాదు. అది హార్ష్ గా చెబితే వాళ్ళ సాఫ్ట్వేర్ క్లోజ్ అయింది కదా. ఓ వీళ్ళు నన్ను తిడుతున్నారనే చూస్తుంది. కానీ ఎందుకు అంటున్నారు అసలు, నన్ను ఈ స్థితి ఎందుకు వచ్చిందని దానికి తెలుసా? ఇంకొకటి, వాళ్ళకి ఇష్టం లేని ఆహారాలు పెడుతున్నారు ఈ జనరేషన్ మొత్తం పిల్లలకి. ఏది నాకు పూరి కావాలందనుకో, అమ్మ ఇవాళ లేదు రేపు చేసిస్తా, నీకేం కావాలంటే అది ఇస్తా అంటే సక్రమంగా ఇప్పుడు ఉండదు, తింటది. తినాల్సిందే, నేను ఇది వండాను కాబట్టి తినాల్సిందే అంటే ఏమైంది? నేను తిన్నాం. ఇంకా అతిగా గారాబం పోయి డబ్బులు విపరీతంగా వచ్చి చక్కగా ఏం జరుగుతుందంటే దాన్ని మనం ఐస్ క్రీములు, కూల్ డ్రింక్స్, పిజ్జాస్, బర్గర్స్ వీటికి అలవాటు చేస్తే 5 కేజీలు 10 కేజీలు ఉండాల్సిన వాడు 30 కేజీలు అవుతున్నాడు. వాడి జీవితం వ్యర్థమైపోయినట్టేగా. వాడి పెళ్లికి పనికిరాడు, వాడి శరీరం ఆనంద స్థితికి వెళ్ళటానికి వీలు కాదు, సంభోగ స్థితి లేదు, సమాధి స్థితి లేదు, ఆ శరీరం మొత్తం సర్వనాశనం. కానీ పిల్లల్ని ఇప్పుడు మీరు చెప్పినంత ఈజీగా సమాజంలో మార్చడం అయితే చాలా కష్టమైతుంది సార్. పేరెంట్స్ బాగున్నా కూడా వాళ్ళు చేయాల్సిన పని ఏమి లేదమ్మా. ఒక బండికి 2 చక్రాలు ఎలాగనో వాళ్ళ పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు కనుక ఒక 4 రోజులు బయట తిప్పుకురండి అని అప్పచెబితే ఆ సాఫ్ట్వేర్ ఈ సాఫ్ట్వేర్ 2 నేర్చుకుంటారు. వాళ్ళకి అసలు విషయం తెలిసింది, వాళ్లే చూసుకుంటారు. అవన్నీ మనం చెప్పాల్సిన పని లేదు. పెద్దవాళ్ళ దగ్గరికి ఏ తల్లిదండ్రులు పంపుతున్నారు? అమ్మో నా పిల్లాడు మీ దగ్గరకు వస్తే అసలు బతకలేడు, ఆహారం సరిగా బెటర్, మీరు అజ్జేరు. మనం ఉంటే సర్దన్నం పెడతాం, మనం ఉంటే పొద్దున్నే మజ్జిగన్నం పెడతాం, మన దగ్గర ఉంటే చక్కగా అచ్చగా ఇడ్లీలు కాకుండా వాళ్ళు కోరిన ఫుడ్ పెడతాం. దాంతోపాటు ప్రోటీన్, న్యూట్రిషనల్ వాల్యూ ఉండే ఫుడ్ అతి ఈజీగా మన ఇంట్లో వండుకున్నదే ఉందనేది ఈనాటి తల్లిదండ్రులకు తెలియదు. టిన్నుడు ప్రాసెస్ ఫుడ్లు తప్ప.
కానీ పల్లెటూరులో పిల్లలు కూడా వినట్లేదు సార్. చిన్న వయసు నుంచే పేరెంట్స్ వాళ్ళు పల్లెటూరు పెంచుతున్నారు, పల్లె మంచిగానే అంటే చెప్తున్నారు. సిటీ కల్చర్ ను పల్లెటూరుకి తెచ్చేసుకున్నాం కదమ్మా. కానీ అక్కడ కూడా అస్సలు వినట్లేదు సార్ పిల్లలు. ఎంత బాగా చెప్పినా, ఎన్ని చెప్పినా విన్నట్టే ఉంటున్నారు. అదేదో చెప్తారు కదా సార్ మీరు, అన్కాన్షియస్ లో ఉంటది వాళ్ళది. అది సమయం వచ్చినప్పుడు అట్లానే బయట పెడుతున్నారు సార్ వాళ్ళు. మన ముందు మంచిగా ఉంటున్నారు. ఆ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అన్కాన్షియస్ లో ఉన్న విషయాన్ని బయట కారణం పెట్టి ఏందో వాళ్ళ చెప్పమ్మా. మెంటాలిటీ పల్లెటూళ్ళల్లో కూడా కారణం ఏంది? వాళ్ళు హైపర్ యాక్టివ్ కావటానికి కారణం ఏంది? పల్లెటూళ్ళలో కూడా సిటీల్లో లాగా డైలీ హోటల్కి వెళ్ళి ఫుడ్ తెచ్చుకునే ఫ్యామిలీస్ 180 అయినాయి. పాల క్యాన్లు వేసుకొని పాల కేంద్రానికి వెళ్ళి పోసేవాడు 10 మంది అయితే పాల క్యాన్లు వేసుకొని పాలు పోయించుకోవడానికి క్యూలో కట్టేవాళ్ళు 180 కాపురాలు, 80 కాదు 90 కాపురాలు అయినాయి. షుగర్లు బీపీలు వాళ్ళ పల్లెటూళ్ళలోనే ఎక్కువ వచ్చినాయి. శారీరక శ్రమ లేదు. సాయంత్రం అయ్యేసరికి చక్కగా లిక్కర్ షాప్కి వెళ్ళి ఒక క్వార్టర్ ముందేసుకొని ఇంటికి వస్తున్నాడు. అవును సార్. మరి వాడు 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి 40-50 ఏజ్కే వాడు ఇంట్లో వాడు ముసలితన వార్ధక్యం వచ్చింది. ఇంకా సంభోగం ఏంది, సమాధి ఏంటి, వాడి పనిలో ఎంజాయ్మెంట్ ఏంది, వాడి పనే చేయడం అరుగు మీద కూర్చొని పిచ్చి కబుర్లు పార్టీల కబుర్లను మిగిలిన చెబుతున్నాడు. జ్ఞాన సభలకు వెళ్ళాలని తెలియదు, ధ్యానం చేద్దామని తెలియదు, కనీసం ఆలయాల్లో పెట్టే కార్యక్రమాలకు వెళ్ళి సత్సంగంలో పాల్గొందామని తెలియదు. నేను 10 చర్చిలు కడితే నేను 100 గుళ్ళు కట్టాలనుకుంటున్నాడు, కానీ ఈ చర్చ్ దేనికి ఉపయోగపెట్టాలి, ఆలయం దేనికి ఉపయోగపెట్టాలి, మసీద్ దేనికి ఉపయోగపెట్టాలి, దాన్ని స్వార్థపరత్వం లేకుండా వాటిని ఎంతమంది ఉపయోగపెడుతున్నారు? ఇప్పుడు పిల్లల్ని మార్చాలంటే మీరు ఏమైనా చెప్తారా సార్? ఇంకా ప్రైమరీ స్టేజిలో అమ్మా, ప్రైమరీ స్టేజిలో పిల్లల్ని మార్చాలంటే ఇంకేమైనా సలహా ఇస్తారో చెప్పండి సార్ మీరు. అసలు పిల్లల్ని మార్చాలనుకోవటం కాన్సెప్టే తప్పమ్మా. సహజంగా వాడు జీవించే జీవన విధానాన్ని అప్పచెప్పు. అడవులు చూపెట్టు, నదులు చూపెట్టు, పర్వతాలు చూపెట్టు, దాని విలువలు చెప్పు, శ్మశానం చూపెట్టు. చదువుకున్న వాళ్ళని ఒక ఐఏఎస్ అయితే ఎలా అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు, ఒక మినిస్టర్ అయితే ఎలా అడ్మినిస్ట్రేట్ చేయొచ్చు, ఒక ర్యాంకర్ అయితే ఏమి చేయొచ్చు, మెడికల్ అయితే డబ్బుల మీద దృష్టి కాకుండా సేవ ఎలా చేయొచ్చు. సేవ చేస్తే డబ్బులు అయ్యే వస్తాయి. మనం ఎవరే నువ్వు మెడికల్ చదివి అమెరికా పోతే నెలకు $2 లక్షల వస్తాయని చెబుతావు. కాదురే నువ్వు సేవ చేయ డబ్బులు వస్తాయని చెప్పు. చెవట్లా నువ్వు పని చేస్తే ఫలితం వస్తుందని చెప్పలా. 1,00,000 మందికి జీతాలు ఎవరా కంపెనీ పెట్టని చెప్పు, కానీ 1,00,000 కోట్లు సంపాదించరా అంటావు. 1,00,000 మందికి జీతాలు ఇస్తే 1,00,000 కోట్లు అయ్యే వస్తాయి కదా. అవునా కాదా అండి? అవును సార్, కానీ ప్రైమరీ లెవెల్లో అంత కాదు కదా. అసలు ప్రైమరీలోనే వినట్లేదు సార్ పిల్లలు. అసలు ఇత్తు నాటేటప్పుడే అది సీడ్ పనికొచ్చిందా లేదా చూడాలమ్మా. నువ్వు ప్రైమరీ అని మాట్లాడుతున్నావు. కానీ మంచి విత్తనాలు వేసినా కూడా తర్వాత కుచి విత్తనాలే అవుతున్నాయి. ఎట్ట కుదిరితే తల్లిదండ్రులు మంచి విత్తనంగా లేరే. వాళ్ళు చూస్తుండే అబద్ధం ఆడతావు, వాళ్ళు చూస్తుంటే డబ్బుల గురించి మాట్లాడతావు, వాళ్ళు వింటుండగా పోటాడుకుంటారు, వాళ్ళు వింటుండగా రకరకాల కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లోనే మనం ముందు పార్టీలు పెడతాం. నేను కూడా పెడతా అప్పుడప్పుడు. నాకు పిల్లలు లేనప్పుడు దగ్గర ఫ్రెండ్స్ వస్తారు, మర్యాద చేయి, లిమిట్ దాటకుండా. అదే పనిగా పోసుకొని లోపల అదే పని కార్యక్రమం పెడితే వాడే ఉంది, వాడికి చూసి నేర్చుకుంటాడు ఈజీగా. ప్రాక్టికల్ చేయటం అనమాట ఇది. మనమేమో తీరిపోతే చెబుతున్నాము, ప్రాక్టికల్లో లేము. ఏ తల్లిదండ్రులు కూడా ఉన్నారా? ఆ గుండె మీద చేసి చెప్పండి. అమ్మ, నేను బుకాయిస్తున్నానంటే మీరు నన్ను విమర్శించాలా? నేను చెప్పే దాంట్లో తప్పు ఉంటే నన్ను నిలయండి. సబ్జెక్ట్ పక్కన దారి పడుతుంది సార్, ఇది ఎక్కువ మాట్లాడినా కూడా. ఇంకా ఏం పక్కకి నేను పోయానుగా, మీరు పోయినా. ఇవాళ సబ్జెక్టే సమాధి. ఇవాళ సబ్జెక్ట్ సంభోగం నుంచి సమాధి. సంభోగం అంటే, సంయోగం అంటే ఏంటంటే ప్రతి పనిలో దాని ఆ స్థితి ఉంది, ప్రతి చూపులో ఆ స్థితి ఉన్నది, ప్రతి ప్రేమతత్వంలో ఆ స్థితి ఉన్నది. సమాధి ఉన్నది, సంయోగం ఉన్న, సంభోగం అన్న సంయోగం అన్న అన్ని ఒకటే. యోగము. గురుగారు మాట్లాడచ్చండి. గురుగారు మాట్లాడచ్చు సార్.
ఇది మనసు లోపల ఎన్నో చెడు కోరికలు ఇట్లా వస్తుంటాయి. ఈ మానసిక వ్యభిచారం అనేది దాన్ని కంట్రోల్ చేసుకుంటానికంటే కొంతమంది అట్లెట్లు ఉంటారు కదా, దాన్ని చెడు కార్యక్రమాలకు అట్లా దారితీస్తుంది కదా. ఆ మనసుల కోరికలను ఎట్లా నియంత్రించుకోవాలి, ఇది ధ్యానంతోనే సాధ్యం అనేది. సార్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది కూడా. ఎందుకంటే ప్రతి మానసిక వ్యవస్థలు కూడా ఒక్కో దశలో అవన్నీ ఉంటాయి. అయితే అది వచ్చినప్పుడు ఎరుకలో ఉండటం అంటే ఏంటంటే ఆ చెడు కోరికలు నెరవేరే ఏరియాలకి వెళ్లకుండా ఉండాలండి. ఆ ఏరియాలకు వెళ్లకుండా ఉండి మనం ఇది రాంగ్ వేలో వెళ్తున్నాము, మన ఇల్లు ఒళ్ళు రెండు గుళ్ళు అవుతాయి అని కనుక ఎరుకలో ఉంటే వాడు మనసు లాగిన ఎళ్ళగా ప్రయత్నపూర్వకంగా వెనక్కి రాగలడండి. ఒకటి, ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను సార్. నేను మా నాన్న చూసి సిగరెట్లు నేర్చుకున్నా చిన్నప్పుడు. ఎందుకంటే ఆయన స్టైల్గా తాగేవాడు. 6 అడుగులు చిల్లర ఉంటాడు, నలుపే కానీ మనిషి పంచి కట్టుకొని షర్ట్ వేసుకొని ఆయన ఉద్యోగం చేసేవాడు. నడిచి వెళ్తుంటే సాక్షాత్ ఎన్టీ రామారావు లాగా ఉండేవాడు, డ్రామాలు కూడా వేసేవాడు అనమాట. అట్లాంటి ఆయన చూసి అబ్బో ఇంత అద్భుతం ఉంది కదా అని మేము నేర్చుకున్నాం. సరే మేము డ్రామాలు వేసాం. తాగేటప్పుడు చూశారు ఇది గ్రీన్ రూమ్ లో ఈయన మావాడు ఎట్లా మేకప్ ఉందో చూసుకుందామని కంతలో కూడా చూడటం మొదలు పెడితే నేను చార్మినార్ సిగరెట్ 3 వంతులు బీకి ఆయన ముఖానికి ఊదానంట. నాకు తెలియదు. ఇంటికి వచ్చి మా పెదనాన్న ఒక ఆయన ఉన్నాడు, అన్న నేను చిన్నప్పటి నుంచి సిగరెట్లు తాగాను కానీ చార్మినార్ సిగరెట్లు 3 వంతులు బీకి ఒకేసారి వెనక్కి పీల్చి వదలటం అనేది నా జన్మలో కుదరలేదన్నా అని చెబుతున్నాడు ఆయన వినేటట్టుగా. నాకు అర్థం కాల ముందు. తర్వాత ఆయన బట్టలు మార్చుకోవడానికి వేరే రూమ్ లోకి వెళ్తే ఒరే నీ ముఖం నిన్నేరా, నీ వేషం చూద్దామని కంత ముఖాన్ని పెడితే ఆమెను ముఖాన్ని కొట్టేవరా నువ్వు అన్నాడు ఆయన. అయినా నేను మానుకోలే. మా అమ్మ వచ్చి అరే నీకు ఆరోగ్యం చెడుతురా అంటే లేదమ్మా, మా సిగరెట్ తాగకపోతే మోషన్ ఫ్రీ అవ్వలేదనేవాడిని. మా పిల్లలు పుట్టి కొద్దిగా దీనికి వచ్చినప్పుడు నాకు మా నాన్న చూసి నేను నేర్చుకున్నాను కాబట్టి వీళ్ళు నన్ను చూసి ఇదే చేస్తారని నేను ఆ రోజు మానేయటానికి ప్రయత్నం మొదలు పెట్టాను సార్. మొదలు పెడితే మా ఇంటికి చిల్లర కొట్టుకు ఎంత దూరం అంటే పెట్టి జేబులో పెట్టేవాడిని కాదు. ఒక 200 మీటర్లు ఉంటుంది. సిగరెట్ మానుకుందామని మానేశాం. మానేసినాక ఇన్ని రోజులు తాగొద్దు అని ఫిక్స్ అయ్యా. అన్నం తినేటప్పుడు తినగానే సిగరెట్ తాగాలి, కంపల్సరీగా లాగేస్తుంది. అన్నం భోజనం మొదలు పెట్టినప్పుడు స్టార్ట్ అయిద్దండి సిగరెట్ ఊపు. దుకాణం కాడికి తీసుకెళ్ళు సిగరెట్ కోసం, అక్కడికి ఊపుగా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఒక చాకలెట్ ముందు నోట్ వేసుకొని వచ్చేవాడిని. ఈ రకంగా 2 నెలలు తిప్పలు పడితే పోయింది ఆ బాధ. అంత చాకరీ చేస్తే కానీ మన ఆలోచనలు పోవండి, అంత తేలిక కాదు. అంత తేలిక కాదు, పోతాయి. ప్రయత్నం మాత్రం చేయాల్సిందే. అది ఉండవు. అప్పుడు మనం ఎదిగినట్టా తగ్గినట్టా అని ఎదిగినట్టే మనం. అది ప్రతి దానిలోనూ ఇంప్లిమెంట్ అయ్యింది సార్. అది ప్రతి దానిలోనూ ఇంప్లిమెంట్ అయ్యింది. మాట్లాడండి. చెప్పండి భాగ్యమ్మ గారు. భాగ్యమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ చేసుకుంటే మీకు చెప్పండి. మీరు చెప్పేది అర్థం కావట్లేదు, వినపట్ల. మ్యూట్ అయిపోయారు మీరు. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అంటే మైక్ సింబల్ ఉంటది, దాని మీద జస్ట్ టచ్ చేయండి భాగ్యమ్మ గారు. లేదంటే మీ ఇంట్లో వాళ్ళని పిలిచి అన్మ్యూట్ చేసుకోండి. అవట్లేదా? ఒక్క నిమిషం ఉండండి, నేను చేస్తా ఉండండి. హలో చెప్పండి సార్. చెప్పండి అమ్మా, చెప్పండి సార్. ప్రస్తుతము ఈ పిల్లలు ఒక ఇది కాలేకపోవటానికి మనం ఇచ్చే ఫ్రీడమ్ అయితే ఒక విషయం అయితే, డబ్బుల విషయం వేరే విషయం అయిపోతుంది సార్. నాలాగా నా కొడుకు కాలేకపోవటం అంటే పిల్లలు పుట్టకపోవటమా? కాదు సార్, పిల్లలు పెరుగుదలలో మనకు అమౌంట్ అనే డబ్బు అనేది ఎక్కువగా ఇదే అవుతుంది సార్. వాళ్ళకి ఫ్రీనెస్ ఇస్తున్నట్టు అయిపోతుంది వాళ్ళకు. అది కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది సార్. మన జీవితంలో మన కెపాసిటీ 100 గ్రాములు అండి, తినే కెపాసిటీ. అవును సార్. 200 గ్రాములు ఇస్తే ఏమవుతుందండి? కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నేను పెరిగినట్టు నా పిల్లలు పెరగద్దు, కష్టంగా పెరగద్దు అనుకుంటున్నాడు సార్. అసలు కష్టం తెలపోతే సుఖమే తెలవదు, దాని ఎంజాయ్మెంట్ కూడా తెలవదండి. అది తండ్రి అనుకోవటం లేదు. నా పిల్లలు ఫ్రీగా పెరగాల, నేను నా చేతికి నేను సైకిల్ దెక్కాను, నా కొడుకు బండి వేసుకోవాలా, కార్ వేసుకోవాలా అని ఫ్రీనెస్ ఇస్తున్నాడు తప్పితే
తనకి జీవితాన్ని మీరు అన్నట్టు జీవితం ఎలా జీవించాలరా, మన బాధ్యతలు ఏమున్నాయి, బరువు లేదు, మన జీవితానికి అర్థమైందని చెప్పటం కూడా లేదు సార్. వాడికి సైకిల్ దొక్కటం నేర్పకపోతే కారు తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తాడండి. అవును సార్, అది ఫ్రీనెస్ ఇస్తున్నాడు సార్. ఆ అమౌంట్ అనేది లేకుంటే ఆ ఇది అనేది ఫ్రీగా అతనికి తెలిసి ఇవ్వట్లేదు. బాబు నువ్వు రోడ్డు మీద పోతే ఇది ఉంటుంది, నీ లైఫ్ అంటే ఇది, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అనేది చెప్పడం లేదు. ప్రతిసారి అంటే ఫ్రీనెస్ వదులుతున్నాడు సార్. ఎస్ మీరు గమనించవచ్చు, వాళ్ళ జనరేషన్, రాబోయే జనరేషన్ ఎట్లుంటదంటే సార్ పట్టకాయ ఇంత లావన అవుద్దండి, సార్ పొట్ట ఇంత లావన అవుద్దండి, అవును కాళ్ళు చేతులు గోగుపుల్లలు అవుతాయండి. అవును సార్. ఎందుకు అవుతాయి చెప్పండి? ఈడు బుర్రకు పని పెడుతున్నాడు, పొట్టకు పని పెడుతున్నాడు, కాళ్ళకి చేతులకి ఎక్సర్సైజులు లేవు. ఈ సన్న పడితే ఆ రెండు లావు అవుతాయండి. వీడు కూర్చున్న కాడికి లేవలేడు, ఎవరన్నా వచ్చి లేపాలా. కానీ ఇంటెలిజెన్స్ ఇక్కడ పెరుగుద్ది, పొట్ట కెపాసిటీ పెంచుకుంటా వాడు దేనికి పనికి రాకుండా పోతున్నాడండి ఈ పనులు చేసినందుకు. అవును సార్. దానికే హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ పెట్టి 50 లక్షలు 1 crore అంబానీ పెట్టాడు. అంబానీ కొడుకు కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే గానీ వాడు నార్మల్. వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి పెట్టాడు, మనమేం పెడతాం సార్? అవును సార్. వీళ్ళకు వాళ్ళ తాతని తీసుకోండి, ధీరుభాయ్ అంబానీ. వాడు సినిమా గేట్ దగ్గర టికెట్లు అమ్మాడండి. వాడి సంకల్ప స్థితి ఎంత గొప్పది. వాడు లక్షల మందికి జీతాలు ఈటానికి కారకుడు వాడే. అది చూడాలి. ఎంతసేపటికి మనం ఒక వ్యాపారం పెట్టామంటే మనతో పాటు 100 మంది బతకాలంటే అది ఊరకనే గాల్లో వెళ్ళిపోద్దండి బిజినెస్. నేనే సంపాదించాలంటే మాత్రం పోరాడాల్సిందే సమాజ ప్రకృతితోటి. సార్ వాళ్ళ ఆరోగ్య విషయం కూడా తల్లిదండ్రులు పిల్లలకు మీరు అన్నట్టు చెప్పటం లేదు. బాబు నీకు లైఫ్ అనేది, మీరు ఒక మాట ఎగ్జాక్ట్లీ చెప్పారు సార్. సార్ మీ బాబు నీ లైఫ్ నీదేనా, నేను 10th లేకుంటే ఇంటర్ వరకు నేను ఇది చేయగలుగుతాను, తర్వాత ఫ్యామిలీ లైఫ్ మీదే అన్నారు కదా సార్. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. కానీ పిల్లలకు ఆ వే నేర్పటం లేదు. ఎంతసేపు మీరు అన్నట్టు డబ్బు సంపాదాలని నువ్వు ఆ లైన్లోకి వెళ్ళిపో అనేది మాత్రం చెప్తున్నారు. సేఫ్టీ ప్రికాషన్స్ కూడా చెప్పటం లేదు సార్. లైఫ్ గురించి చెప్పటం లేదు, ఈ రహదారి మామూలుగా రోడ్ దీని గురించి కూడా చెప్పటం లేదు, హెల్త్ గురించి కూడా ఏ విషయం చెప్పటం లేదు సార్. ఫస్ట్ పిల్లల మీద తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువైపోతుంది సార్. ప్రేమ కాదు సార్, మోహం. ఎగ్జాక్ట్. అది వాళ్ళకు బాబు నీ సేఫ్టీ కాకపోతే నీ లైఫ్ ఇది అనేది ఎగ్జాక్ట్లీ ఒక దారి చూపలేదు. ఏదో ఇస్తున్నాము, వాడు పెరుగుతాడు, వాడికి ఒక పెళ్లి చేసేసి సరిపోతుంది, లేకుంటే అమ్మాయి తరపు అయితే పెళ్లి చేస్తే ఎవరికొకరికి చేస్తే సరిపోతుంది, అబ్బాయి తరపు అయితే ఎవరికొకరికి చేస్తే సరిపోతుంది అంటున్నారే కానీ తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఎలా, వీళ్ళ లైఫ్ ఏంటి అనేది వీళ్ళు చెప్పటం లేదు. వీళ్ళు పిల్ల ప్రాంతం పెంచటం వలన వాళ్ళు ఆచరించటం లేదు. రెండు ఉన్నాయి సార్. ఇప్పుడు అందరి తల్లిదండ్రులు అలా ఉండరండి, మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు. పరిస్థితులు మనం ప్రతిదీ వెనకట్లో మనలా కంపేర్ చేసుకుంటే సెట్ అవ్వదు. ఇప్పుడున్న సిలబస్ ఫాలో అవుతా స్కూల్స్ లో అన్ని చెప్తారు. అందుకనే మేము చెప్పేది రోజు నెత్తి నోరు కొట్టుకొని పిల్లలకు కూడా ధ్యానం చేయండి. ధ్యానం ద్వారా మానసిక వస్తుంది, మానసిక పరివర్తన వస్తుంది. ఇప్పుడు విజయసారథి గారు ఎన్నో మంచి మాటలు చెప్పారు. మనం వెంట ఎంతమంది ఆచరిస్తారో చెప్పండి. ఇవి ఆచరించాలి సార్, తప్పదు. మనం చెప్పాడు కదా, స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు సొసైటీలో. టీచర్ల గురించి చెప్పద్దు సార్. స్కూల్ కు మన పిల్లలు పంపిస్తున్నాను, కొడుతూనే మనం వెళ్తున్నాం సార్. మా పిల్లలు ఎందుకు చాలా మంది కాదండి సార్. మీరు బేస్ లోకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ టాపిక్ తీసుకున్నది వేరు. పిల్లలు నేర్చుకునే ఎన్విరాన్మెంట్ కల్పించండి, నేర్పడానికి ప్రయత్నం చేయకండి, మార్చడానికి ప్రయత్నం చేయకండి. కరెక్ట్ సార్. ఇదిగోనండి ఈ మహని నా లైఫ్ పార్ట్నర్. మొత్తం జీవితం అంతా చిన్నపిల్లాన్ని పెంచినట్టు పెంచింది. మా అమ్మ ఒక 20 సంవత్సరాలు పెంచితే ఇప్పుడు మాకు మిగిలిన 75లో పెళ్ళైతే ఈ వరకు పిల్లాన్ని పెంచినట్టు పెంచిందండి. నాకన్నా నా వీక్ పాయింట్లు ఈమెకి తెలిసినంతగా ఎవరికి తెలవు. ఈ ప్రతి ఇన్సిడెంట్ ఏ అవసరం ఉండా నిద్రలో ఎందుకు నిద్రపోవట్లేదో కూడా గమనించి సేవలు చేసింది. నేను అది ప్రౌడ్ ఫీల్ అవ్వగలను. శక్తి స్వరూపం అంటే ఏంటంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళకి శక్తి ఎక్కువ. వాళ్ళు ఇబ్బంది పడతా కూడా ఆ ఇబ్బంది తెలవనీయకుండా మనకి సర్వ్ చేస్తారు, ప్రతిదీ సేవ చేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని మనం గనక మనస్ఫూర్తిగా వాళ్ళకి వాల్యూ ఇవ్వటం మొదలు పెడితే
స్త్రీకి సమున్నత స్థానం ఇవ్వటం మొదలవుద్ది. ఆఫ్టర్ ఆల్ ఆడది అనే పదం కనుక పక్కన పెడితే ఆఫ్టర్ ఆల్ ఆడది కాదు, ప్రతి ఆనందానికి ఆడదే మూలం అని తెలుసుకుంటారండి. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీది చాలా బాగుంది సార్, కానీ ఇది మీకంటే సాధ్యమైంది కానీ ఈ కలికాలంలో ఈ ఇప్పుడు ఉన్న మేల్ డామినేషన్ దీంట్లో అసలు ఎంతమంది హ్యాపీగా ఉన్నారో నాకైతే డౌటే. కానీ ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగింది అంటే దుర్యోధనుడికి ఆ మమకారంతో ధృతరాష్ట్రుడు పెంచిన తీరుగానే విలేజెస్ లో కొడుకుల్ని అలాగే పెంచుతారు. అసలు అలాగా మేల్ డామినేషన్ అన్నది ఉంటుంది. కూతుర్ని ఒకలాగా కోడల్ని ఒకలాగా అలాగా చూడడంతో ఆ విత్తుని అసలు డౌట్ పడాల్సినట్టుగానే లైఫ్ లాంగ్ ఎంతో మంది ఆడవాళ్ళు అలాగా లైఫ్ లాంగ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది తప్పించి ఏం పొందలేకపోతున్నారు సార్. దానికి ఏమంటారు? దానికి ఏం చేయలేం కదా, అంతే కదా. అబ్బే, దాన్ని మీరు ఇంత పొడుగు చెప్పారు కానీ మీకు చెప్పింది నాకు అర్థమైంది. ఇవాళ మేల్ డామినేషన్ 10% ఉంటే ఫిమేల్ డామినేషన్ 90% ఉందమ్మా. ఎందుకో చెప్పంటారా? ఇప్పుడు జనరేషన్ కాబట్టి, కానీ మన జనరేషన్ అనేసరికి అప్పుడు పూర్తిగా కంట్రోల్లోనే ఉండటంతో అది మేల్ డామినేషన్ కింద అయిపోతా ఉంది కదా. మేల్ డామినేషన్ అని ఆడవాళ్ళు అనుకొని ఫిమేల్ డామినేషన్ అని మగవాళ్ళు అనుకుంటే ఇలానే ఉంటది. డామినేషన్ అవకాశాన్ని ఎందుకు కల్పించావు అసలు ముందు? ఎందుకంటే ఒక సుత్తి తీసుకొని పదే పదే బాధితే ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యి ఇది అవుతా మొదలు పెడతారు. యారగెన్సీ స్టార్ట్ అవుద్ది. ఒక ఇంట్లో పిల్లిని పెట్టి తలుపేసి తలుపు తీస్తే కళ్ళెట్ట పీకిద్దో, ఆడ మనిషిని మగవాడు కంట్రోల్ చేయబోయినా మగవాడిని ఆడ మనిషి కంట్రోల్ చేయబోయినా జరిగేది అది. ఇద్దరు చర్చించి కూర్చొని మాట్లాడుకోవడం తెలవాలి. ఆ జ్ఞానం లేనప్పుడు వాళ్ళ పెద్దలు దాన్ని ఆ జ్ఞానాన్ని కల్పించే పరిస్థితులు రావాలి. అయిపోయినాయి. ఒకటి, ఇవాళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీల్లో 190 మంది కాదు 100% చిన్నపిల్లలకి స్నానాలు చేయించి ముడ్డులు కడిగి బట్టలు వేయించే మొగాళ్లే నాకు తెలుసు. ఏందిరా ఈ గోల, ఇది మేము ఎప్పుడు చేయలేదురా అంటే నీకు తెలవదులే, వాళ్ళు ఎవరింటారు, వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సిందే అనే వాళ్ళనే నేను చూశాను. మరి మన ఏరియాల్లో మనకి మేల్ డామినేషన్ ఫిమేల్ డామినేషన్ అనే పదం ఎక్కడ వస్తుందంటే జ్ఞాన పరిధిలో లేనప్పుడు వస్తుంది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల దాకా పురుషుడికి కమాండ్ వాయిస్ ఉంటుందమ్మా. ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం గురించి మళ్ళీ వస్తుంది, కమాండ్ వాయిస్ వస్తుంది. 55 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఫిమేల్ కి కమాండ్ వాయిస్ పెరిగింది. వీడికేమో కుయ్యి అంటుంటాడు, ఆమెమో అంటది. మామూలుగా కంటితో చూసేవాడికి ఆయన శక్తి తగ్గింది, ఈమెకు పెరిగిందిలే అనుకుంటుంటారు. అది కాదు. అక్కడ అర్ధనారీశ్వర తత్వంలో ఆడవాళ్ళల్లో పురుష లక్షణము, మగవాళ్లలో స్త్రీ లక్షణం రెండు వస్తాయి గుణాలు. అక్కడేమో ఆ ఏజ్ దాటిన తర్వాత ఆడవాళ్ళకి మేలు వాయిస్ మేలు నేచర్ డెవలప్ అయింది, ఇక్కడేమో ఫిమేల్ నేచర్ డెవలప్ అయింది బ్యాలెన్స్ చేసుకోవడానికి. అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఆమె కమాండ్ చేయటం మొదలు పెట్టగానే వీడు వింటాడు, వీడి చెప్పిన రోజులు ఆమె వింటది. ఇక్కడ మేల్ ఫిమేల్ డామినేషన్ కి అర్థమే లేదు. తెలవక డామినేషన్ కొడతారు, తిడతారు, ఉన్నారు కొంతమంది, కాదంటలు. అది జ్ఞానం లేని వాళ్ళు, తమో గుణంలో ఉన్నవాళ్ళు. కరెక్టే సార్. అంతాను లేడీస్ అంత పేషెన్స్ తోటి ఉండి అంత ఫ్రూట్ఫుల్ అయిపోయిన తర్వాత ఆ ఓల్డ్ జనరేషన్ కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళే ముందుంటారు మనల్ని సపోర్ట్ చేయడానికి. ఉండేమో ఇప్పుడు లేరు కదా. ఈ మాట కరెక్ట్ సార్. 50 తర్వాత ఫీమేల్ డామినేషన్ అంటే మాట వింటాం అనేది ఇది నిజమైంది సార్. ఇది అంటే అప్పుడు దాకా వీడు హింస పెట్టాడండి. అన్నం సరిగా వండి కూరలు వండి పెడితే దరిద్రంగా వండేవాడు, ఎట్ట వండినా దరిద్రంగా వండేవాడు అంటే వాళ్ళకి ఇసుగు పుట్టేస్తారు. అలవాటు పడ్డవాళ్ళంటే ఇంకా అసలు చీ అనే అంటారు. రోజును ఎంత బాగున్నా గానీ పడే సెల్ ఫోన్ పట్టుకొని ఇక ఇసిరేస్తారు ఉప్పు కారం. మీ కర్మ కాలిపోయింది లేదు. ఇక వీళ్ళు కాల్చుకోవటం వాళ్ళు కాల్చటం కాదు, వాళ్ళు ఎట్ట వండినా. మీకు ఎగ్జాంపుల్ చెబుతా. మా ఆవిడకి మొదట్లో వంట వచ్చేది కాదు, ఎట్ట వండినా బాగుందనేవాడిని. ఇప్పుడు అద్భుతంగా కుదిరింది. ఈ 30-40 ఏళ్ళ నుంచి నేను ఎంజాయ్ చేస్తున్నా జీవితాన్ని. అదే మొదట్లో అనుకుంటున్నారు సార్ మీరు. నేను ఇంకా
సాక్రిఫైస్ కింద నాకు నేను ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎంత ఇదిగా చేశాక 25 ఏళ్ళకి అందరికి ఏమనుకుంటారు, నేను ఎంత ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు ఇలా తయారైంది అని అంటారు మా వారైతే. సరే అది అమ్మ, మనం తీసుకోవడం బేస్ లో కాదు. మాట్లాడుకుంటున్నాం, సబ్జెక్ట్ మాట్లాడండి. అసలు మెయిన్ సబ్జెక్ట్ వదిలిపెట్టి సమాధి స్థితిని, సంభోగం అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, అవును సార్. ప్రతిదానిలో సంయోగం ఎలా చేయొచ్చు, అది వదిలిపెట్టి మనం వచ్చగా మరీ 1వ క్లాస్ పిల్లలు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటున్నాం. అదే గురువు గారు, ఇప్పుడు మన హిందూ మతం లోపల ఈ సమాజ స్థితి తర్వాత ఈ సంభోగం అన్నారు. అదే ఇస్లాం లోపల దాన్ని ఆడవాళ్ళకి మగవాళ్ళకి రిలేషన్ ఎట్లా అన్వయిస్తారు? వాళ్ళకి మహమ్మద్ చెప్పింది ఇంప్లిమెంట్ చేసింది వేరండి. ఆ రోజుల్లో యుద్ధాలు జరిగి ఏం జరిగింది అంటే, ఈయన కొన్ని లక్షల మంది మగవాళ్ళని చంపేశాడు. చంపేసినప్పుడు తీసుకెళ్లి ఒక అంతఃపురం లాంటి దాంట్లో పెట్టి వాళ్ళని పోషించాడు. ఆడవాళ్ళని పిల్లల్ని హింస పెట్టకూడదు కదా అని. దాన్ని చివరికి మార్చుకొని ఒక మగవాడికి 4 5 100 మంది ఉండా తప్పు లేదనే దురాచారానికి తీసుకొచ్చారండి. మనకి నరకాసురుడిని చంపినప్పుడు ఎంతో మంది గోపికలను తీసుకొచ్చి వాళ్ళకి ఇల్లు ఏర్పాటు చేశారు శ్రీకృష్ణ పరమాత్మ. 16,000 చేసినప్పుడు వాళ్ళని మిగిలిన వాళ్ళు ఏమంటారు, నీకు 16,000 మంది భార్యలు రా అంటారు. అసలు భార్య అంటే ఏంటి, భర్త అంటే ఏంటి? వాళ్ళందరూ ఎవరు? గోపికలు. గోపికలు అంటే ఏంటి? జ్ఞానాని కోసం అర్థించేవాళ్ళు, జ్ఞానం ఇచ్చేవాడు. వాళ్ళకి తెలుసు అది. కానీ అక్కడ తీసుకొచ్చి దాన్ని ఇంకో రకంగా ఈరోజు, అందుకే కదా చిన్నగా చట్టాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. తలాక్ స్థితిని తీసేశారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ చట్టం చేసింది దాని మీద. బహుభార్యత్వాన్ని ఇంకా అది నెక్స్ట్ టైం కానీ తీసేయలేరు. ఒకేసారి తీస్తే మళ్ళీ ఇక్కడ మన మైనారిటీ మెజారిటీ డామినేషన్ ఇవన్నీ వచ్చి పడతాయి. అందుకని గ్రాడ్యువల్ గా అంటే చేసుకుంటాం. ముస్లిం స్త్రీల లోపల కూడా నివురు కప్పిన నిప్పు లెక్క ఉన్నది, వాళ్ళు ఎప్పుడో ఒకసారి బయటపడతారు అనేది అనిపిస్తుంది. ఒకటి సార్, వాళ్ళేమో చట్టపరంగా చేస్తున్నారు, మన గుంపేమో చట్టం లేకుండా చేస్తున్నారు. చెప్పండి కదా. వాళ్ళేమో అథెంటిక్ గా కనపడుతున్నారు, మన వాళ్ళు కనపడలేదు. ముందు మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుందాం. అవునా సార్? వాళ్ళని ఎవరినో మనం విమర్శించడం కాదు, అవసరం లేదు, విమర్శించాలి పని లేదు. కారణం ఏంటంటే వాళ్ళ కల్చర్ వాళ్ళది, వాళ్ళ నియమాలు వాళ్ళవి, వాళ్ళు పెట్టుకున్నవి వాళ్ళవి. వాళ్ళ అనాచారమా దురాచారమా అది వేరే సంగతి. కానీ మనం ఏంది, మనం ఇంట్లో ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ ఎన్ని రకాలు. ఈ మధ్య థాయిలాండ్లు ఎక్కువ ఫ్లైట్లు మీరు చూసుకోండి, బ్యాంకాకులు ఎంత ఫుల్ గా ఉంటాయో. ఇవన్నీ కూడా ఇంకొకరిని విమర్శించే దానికన్నా మనకి మనం చక్కగా విమర్శించుకుంటూ హాయిగా మనం ఎలా సంభోగం అంటే ఏంటి, సంయోగం అంటే ఏంటి, సమాధి స్థితి అంటే ఏంటి, ఈ తెలుసుకుంటూ మనకున్న ఆనందాన్ని జ్ఞానాన్ని అందరికి పంచుకుంటూ చక్కగా వాళ్ళకు కూడా గైడ్ చేస్తూ, తెలవకపోతే తెలుసుకుంటూ నాకంతా తెలుసు నేనే గొప్పవాడిని అనే భావన అసలు తీసేస్తే ప్రతిదీ ప్రకృతిలో మన కళ్ళకు కనపడటం మొదలవుతుంది సార్. కాబట్టి మీరు ఇప్పుడు టైం కూడా 7:25 అయినట్టుంది. శివ, ఇంకెంత టైం ఉంది? ఆల్రెడీ టైం లిమిట్ క్రాస్డ్ కదా. అందుకని ఈ అవకాశం ఇచ్చిన మీ ఫౌండేషన్ కి, మహావతార్ బాబాజీ ఫౌండేషన్ కి, ఈరోజు ఆయన పూనే నన్ను, అట్లాగే మీరందరూ కూడా సహకరించి చర్చించినందుకు, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ పాదాలందరికీ నమస్కారం చేస్తున్నానండి. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఏమైనా భగవంతుడి డ్రామాలో అందరం పావులమే సార్. మనమే భగవంతుడు. మళ్ళీ వాక్ శుద్ధి, మనమే భగవంతుళ్ళం. నిజమే సార్, కానీ నాటకం జరగాలి కదా తెర మీద, ఇది లేకపోతే అవదు కదా. నటిస్తున్నావా? ఓకే. భగవతత్వం ఏం చేస్తుందంటే రకరకాల పాత్రల ద్వారా నటిస్తుంది. మనమే భగవంతుళ్ళం. ప్రతి దాంట్లో భగవతత్వం ఉన్నది. కాబట్టి మనం భగవంతుళ్ళు ఎప్పుడైనా తప్పులు చేస్తారా, పొరపాటులు చేస్తారా అంటే నేర్చుకోవటం కోసం ఇవన్నీ కంటికి కనపడుతున్నాయి. కాబట్టి నేర్చుకుంటే ఆ పజిల్ విడిపోయినట్టే. నేర్చుకుంటే ముందుకెళ్ళాలి. ఓకేనా? అంతే సార్. శివ అడగండి అమ్మ, ఎవరో గారు. మీరు ఎన్ని సంవత్సరాలైంది సార్ ఇందులోకి ఎంటర్ అయ్యి? 2011 నాకు ధ్యానానికి తీసుకొచ్చిన శివనాథ్ నన్ను ధ్యానానికి తీసుకొచ్చాడు, ఇంకో గురువు ఇద్దరు కలిసి. నేను అప్పుడు వాళ్ళు పిలిచినప్పుడు ఎంత రూట్ గా ఉంటానంటే,
చక్కగా 3-4 కేజీలు ఫ్రై చేస్తే మా అమ్మ అద్భుతంగా దీన్ని పండుకొని నిద్రపోయేవాడి పగలు. ఆ టైంలో వచ్చి ఒక ఆటో మీద స్లోగన్స్ వేసుకొని మా ఇంటి ముందు ఆటో పెట్టి అమాయకంగా వచ్చి నుంచొని మా ఆవిడికి చెబితే వచ్చి లేపింది. ఆడకెళ్ళి చూస్తే ఈయనకి పెళ్లి పెటాకులు లేవు, ఈ ఆటో మీద స్లోగన్స్ ఏంటి, లెఫ్ట్ అండ్ రైట్ 20 నిమిషాలు ఆపకుండా అనర్గళంగా పీకితే నా కోసమే తలకాయ ఎంచుకొని అన్ని విని చివరికి పెదనాన్న రోగాలు తగ్గుతాయి అంట అన్నాడు. అంటా కాదు, రోగాలు తగ్గుతాయి అన్నాడు. నేను నా ఇంట్లోనే ఉంది కదా పెడకోలివి, ఈమెకి హెల్త్ ఇష్యూస్, వారం హాస్పిటల్స్కి వెళ్ళేవాడిని తీసుకొని. అయితే ఎప్పుడు బాధపడలేదు, మా ఇబ్బంది వచ్చింది కాబట్టి సరి చేసుకున్నాడు. ఓ రోగాలు తగ్గుతాయా, ఇదేదో చూద్దామని వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. నా బిజినెస్లు అన్ని మానుకోవాల్సి వచ్చింది. పౌల్ట్రీ నాదంతా పౌల్ట్రీ, దానికి ఇది ఆధ్యాత్మికతలో ఆచరణ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బిజినెస్ క్లోజ్ చేసి ఇప్పుడు 13-12 సంవత్సరాలు అయింది. ఆ 12 సంవత్సరాల నుంచి జాగ్రత్తగా లీడ్ చేస్తాను. నేనేం కోటీశ్వరుని ఏం కాదు, కాకపోతే తినటానికి కాస్త తిరగటానికి ఇబ్బంది లేకుండా చేసుకున్నాను. ఒక 50,000 తోటి జర్నీ స్టార్ట్ చేసి పిల్లలు పెళ్లిళ్ళు అందరూ ఎవరు తిప్పలాడు పడతారు, కింద పడినాయి మీద పడినాయి, మార్కెట్ ఏమన్నా కానీ ఎప్పుడు నిత్య ఆనంద స్థితిలోనే ఉంటాము. అందుకని ఈ ధ్యానానికి ఈ తీసుకురావడానికి ముఖ్య కారకులు వెలగపూడి లక్ష్మణరావు, శివనాథ్ ఇద్దరు కలిసి నన్ను తీసుకొచ్చినందుకు వాళ్ళకి నేను ఎప్పుడు కూడా సదా వాళ్ళ సేవలో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. అది ఆనందమే నాకు. ఇవాళ కూడా క్లాస్ పిలిచి ఇచ్చినందుకు ఆ అబ్బాయికి, విన్నందుకు, క్వశ్చన్లు వేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.